గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. చంద్రబాబు పోసే నాణ్యమైన మద్యం తాగి మత్తులో తూగి నోటికొచ్చింది వాగి అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేసేది ఒకరు. ఎన్టీఆర్ మనమడు హరికృష్ణ తనయుడు తారక్ తల్లిపై బూతులతో రెచ్చిపోయేది ఇంకొకరు. నైట్ కాలింగ్ పేరుతో మహిళా ప్రిన్సిపల్ను వేధింపులకు గురి చేసేది మరొకరు. నేను మాత్రం తక్కువ తిన్నానా అంటూ మరో మహిళా ప్రిన్సిపల్ను మానసికంగా వేధించేది వేరొకరు. వీడియో కాల్స్లో అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్తో ఆదిరిపోయే పెర్ఫార్మెన్స్ చూపించేది ఇంకొకరు. శృంగార ఖైదీకి పెరోల్ కోసం సిఫార్సు చేసేది జంట కవుల్లా మరో ఇద్దరు. అదే రాసలీల ఖైదీకి మానసిక ఉల్లాసం కోసం పెరోల్ మంజూరు చేసేది ఓ మంత్రి గారు. ఈ జాతి రత్నాలపైన చంద్రబాబు గారు ఆయన కుమారుడు గారు ఏ చర్యలు తీసుకోరు. అయినా బాబు గారి ఆశీస్సులు లోకేష్ గారి అండదండలు ఉండగా వాళ్లను ఆపేదెవరు, అడ్డుకునేదెవరు, నిలదీసేదెవరు, ప్రశ్నించేదెవరు? అందుకే రెచ్చిపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో జాతి రత్నాలు బిరుదాంకితులుగా పేరు గడించారు. జస్ట్ ఈ మధ్య కాలంలో జాతి రత్నాలుగా పేరు తెచ్చుకున్న ఓ 8 మంది ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా బొడ్డా రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఏం చేశారు? అటవీ శాఖ సిబ్బందిపై దాడి. ఇక్కడ చూడండి, శ్రీశైలం అనేటటువంటి పుణ్యక్షేత్రంలో తప్ప తాగి, అసలు పుణ్యక్షేత్రంలో మందు తాగడానికి అవకాశం ఉందా? అనుమతి ఉందా? అసలు ఎవరైనా తాగుతారా? అవకాశం, అనుమతి పక్కన పెట్టండి. అటువంటి పుణ్యక్షేత్రంలో ఎవరైనా మందు తాగుతారా? ఫుల్లుగా తప్ప తాగి దారికడ్డంగా వాహనాలు ఆపి అక్కడ ప్రశ్నించడానికి వచ్చినటువంటి అటవీ శాఖ సిబ్బంది ఎవరెవరు ప్రశ్నించారు వీళ్ళని? ఫారెస్ట్ డ్యూటీ రేంజ్ ఆఫీసర్ రామానాయక్, బీట్ ఆఫీసర్లు మోహన్ కుమార్, గురవయ్య, డ్రైవర్ కరీం. వీళ్ళని ఏం చేశారు? కొట్టి, అది చాలదన్నట్లుగా ఆ వాళ్ళ వాహనాల్లోనే వీళ్ళ వాహనం వాళ్ళ వాహనం తీసుకుని కిడ్నాప్ చేసి గదికి తీసుకెళ్ళి అక్కడికి మళ్ళీ జనసేన నాయకుడిని పిలిపించుకొని అక్కడ కూడా దాడి చేశారు. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే అరాచకం ఇంకా ఏ రాష్ట్రంలోనైనా ఈ విధంగా ఎమ్మెల్యేలు చేస్తారా? ఒకప్పుడు ఎప్పుడో బీహార్ గురించి ఈ రకంగా మాట్లాడుకునేవాళ్ళం. బీహార్ ఎందుకు, ఆంధ్రప్రదేశ్ను చూస్తే సరిపోతుంది. అంత దారుణంగా ఉంది పరిస్థితి. మరి పోలీసులు ఏం చేశారంటే కేసులు పెట్టారట. ఎవరి మీద పెట్టారో తెలుసా? తప్ప తాగి పవిత్ర పుణ్యక్షేత్రంలో అపవిత్ర కార్యక్రమాలు చేసి, కిడ్నాపులు చేసి, దాడులు చేసి, ప్రభుత్వ ఉద్యోగులపైన దాడి చేసి వారిని బంధించి కొట్టినటువంటి ఎమ్మెల్యే గారి పైన కేసు పెట్టారు. కాకపోతే A2గా పెట్టారు. ఆయనకి సహాయకుడిగా కిడ్నాప్ చేసిన తర్వాత జాయిన్ అయ్యారు కదా జనసేన నాయకుడు, ఆయన్ని A1గా పెట్టారు. ఎందుకో తెలుసా? ఎందుకో మీకు తెలుసా? అంతకంటే ముందు వీళ్ళిద్దరిపైన పెట్టింది నాన్ బెయిలబుల్ కేసులు. తప్ప తాగడం, పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయటం, భక్తులు తిరిగే చోట అపవిత్ర కార్యక్రమాలు చేయటం, మద్యం మత్తులో తూలిపోవడం, అటవీ అధికారులను ప్రభుత్వ ఉద్యోగులను కొట్టడం, కిడ్నాప్ చేయడం, మళ్ళీ వాళ్ళని కిడ్నాప్ చేసిన తర్వాత మరోసారి కొట్టడం, దాన్ని కొట్టడం కోసం జనసేన నాయకుడిని పిలిపించుకోవడం. జనసేన నాయకుడిని A2గా ఎందుకు పెట్టారో తెలుసా? A1గా ఎందుకు పెట్టి బుడ్డా రాజశేఖర్ గారిని A2గా ఎందుకు పెట్టారో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు అయితే ఏం అడగరు కదా. పవన్ కళ్యాణ్ గారిని మనం ఒప్పించుకోవచ్చు, మెప్పించుకోవచ్చు మన ప్రభుత్వంలో. ఆయనకి ఏమన్నా చెప్తే ఓకే, మా పార్టీ వాడిని వేసేయండి కావాలంటే A1గా, మీ పార్టీ నాయకుడిని కావాలంటే A10గా పెట్టండి. ఏమైంది ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యం ఎవరిచ్చారు? ఈ ధైర్యం ఇది పరిస్థితి. అక్కడి నుంచి వచ్చిన ధైర్యం కాబట్టే ఈరోజు A1గా జనసేన నాయకుడిని, A2గా బుడ్డా రాజశేఖర్ రెడ్డిని పెట్టారు. ఇంత దౌర్భాగ్యం, ఇంత దాడి, ఇంత దాష్టీకం కళ్ళ ముందు కనిపిస్తుంటే మన చంద్రబాబు గారు, ఆయన తనయుడు లోకేష్ గారు ఆయన పైన తీసుకున్నటువంటి చర్యలు ఇంత కాకిరెట్టంత, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారిని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఇంకో కేసుకి వెళ్దాం. కేసు నెంబర్ 2. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే, పాశం సునీల్ ఎమ్మెల్యే, గుంటూరు ఎమ్మెల్యే పాశం సునీల్ గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు. ఒకసారి వీళ్ళిద్దరికి సంబంధించి ఏదో కనిపిస్తోంది. ఒకసారి చూడండి, హోంశాఖకి సంబంధించి ఏదో ఆర్డర్స్ ఏదో ఇవ్వాలని వాళ్ళిద్దరు రాసినటువంటి సిఫార్సు లెటర్స్ ఆధారంగా మనకి ఏదో కనిపిస్తోంది. ఇక్కడ కేవి కిషోర్ కుమార్ జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఏదో రాశారు వీళ్ళిద్దరి గురించి. శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే
నెల్లూరు రూరల్ కాన్స్టిట్యుయెన్సీ ఏపీ డేటు 1/05/2025 అండ్ డాక్టర్ పి సునీల్ కుమార్ ఎమ్మెల్యే గూడూరు కాన్స్టిట్యుయెన్సీ ఏపీ లెటర్ డేట్ ఏదో రిసీవ్డ్ మినిస్టర్. ఇది వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి సిఫార్సు లేఖల ఆధారంగా ఒక జీవిత ఖైదీకి, ఒక రౌడీ షీటర్కి, ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి జైల్లో ఉన్నా సరే ఎలాంటి కార్యక్రమాలు, బయట కార్యక్రమాలైనా సరే, దాడులు దౌర్జన్యాలు ఏవైనా చేయించగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అతనికి పెరోల్ ఇమ్మని ఈ ఇద్దరు సిఫార్సు చేశారు, కోటంరెడ్డి గారు, సునీల్ గారు. అసలు అతనికి పెరోల్ ఇవ్వమని వీళ్ళెందుకు అంత తాపత్రయం? ఏంటి అతని మీద ఉన్నటువంటి ప్రేమ? ఆ లవ్ ఏంటి? శ్రీకాంత్ అనే వ్యక్తితో వీళ్ళిద్దరికి ఉన్న లవ్ ఏంటి? ఎక్కడ పుట్టింది లవ్? ఎప్పుడు పుట్టింది లవ్? 2014లోనే జీవిత ఖైదు పడిన తరువాత అతను తప్పించుకొని పారిపోయి 2014 నుంచి 2018 వరకు 4.5 ఏళ్ళు, దాదాపు 2018 దాటిన తర్వాత దాదాపు 4.5 ఏళ్ళు అతను కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతనే వచ్చి లొంగిపోయాడు. అంటే ఎంత చక్కగా గతంలోనే మనం కాపాడుకున్నాం అతన్ని. ఎందుకు ఈ శృంగార ఖైదీకి, రాసలీలల ఖైదీకి ఎందుకు మనం పెరోల్ ఇమ్మని సిఫార్సు చేశాం? తిరుపతి ఎస్పీ ఇది కుదరదని కూడా చాలా క్లియర్గా చెప్పారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాసిన్ సునీల్ హోంశాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిషోర్ కుమార్కు సిఫార్సు చేశారు. అయితే ఒక్కసారి జైలు నుంచి పరారైన శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వకూడదని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నివేదిక సమర్పించారు. దాంతో శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేయాలన్న ప్రతిపాదనను కిషోర్ కుమార్ తిరస్కరించారు. ఈ మేరకు అధికారికంగానే జూలై 16న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ తరువాత పరిణామాల్లో శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణ, పాపం మొన్ననే అరెస్ట్ అయింది కదా, ఆ అమ్మాయి బయట ఉంటే చాలా వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి కదా. ఆ అమ్మాయి బయట ఉంటే చాలామంది లోపలికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఆ అమ్మాయినే లోపలేస్తే మనం బయట ఉండొచ్చు. సింపుల్ లాజిక్. కాబట్టి ఈ అరుణతో మంత్రికి డీల్ కుదిర్చారు. ఏ మంత్రికి? ఇప్పుడు చెప్తాను చూడండి. డీల్ ఓకే కావడంతో శ్రీకాంత్కు పెరోలు మంజూరు చేయాలని ఆదేశిస్తూ హోంమంత్రి అనిత స్వయంగా నోట్ ఫైల్స్పై సంతకం పెట్టారు. ఈ 2 కాపీలు మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి 2 కళ్ళు పెద్దవి చేసి గుడ్లప్పగించి మన ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు, గౌరవనీయులైనటువంటి హోంమంత్రి గారు ఎటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, జాతిరత్నాలుగా ఒక్కొక్కరు ఎదగడానికి వారి వంతు ప్రయత్నం వారు ఏ రకంగా చేస్తున్నారు. బుడ్డా రాజశేఖర రెడ్డి గారితో మొదలుపెట్టాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? కోటంరెడ్డి గారి దగ్గరికి వచ్చాం. నెక్స్ట్ పాసం సునీల్ గారి దగ్గరికి వచ్చాం. నెక్స్ట్ హోంమంత్రి అనిత గారి దగ్గరకు వచ్చాం. ఒకసారి కేసు నెంబర్ 3 ఒకసారి చూపించండి. కేసు నెంబర్ 3 వంగలపూడి అనిత గారు హోంమంత్రి ఈ పెరోల్ ఖైదీకి, ఈ దృశ్యాలు చూస్తున్నారు కదా, ఆ ఖైదీకి పెరోల్ ఇవ్వాల్సిందిగా సంతకాలు పెట్టారు. ఆ జీవో కాపీ మన కంటికి కనిపించదు. చంద్రబాబు నాయుడు గారు చీకటి జీవోలు అని జగన్మోహన్ రెడ్డి గారి పైన అబద్ధాలు చెబుతారు కదా, అలాంటి చీకటి జీవో ఇచ్చారు. ఈ పెరోల్ ఎప్పుడైతే వీడియో బయటకు వచ్చిందో పెరోల్ రద్దు చేశారు. రద్దు చేసిన జీవో కాపీ మాత్రం బయట పెట్టారు. తప్పించుకోవాలి కదా, మేము పరమ పుణ్యాత్ములం అని చెప్పుకోవాలి కదా. ఇలాంటి రాసలీలల ఖైదీకి ఏ రకంగా పెరోల్ ఇస్తారు? ఎవరిచ్చారు? అసలు పాశం సునీల్కి, కోటంరెడ్డికి, శ్రీకాంత్కు ఉన్నటువంటి సంబంధాలేంటి? అరుణతో హోంమంత్రి గారికి కుదిరిన డీల్ ఏంటి? హోంమంత్రి గారే సిఫార్సు చేసి ఆ తర్వాత మేడం గారు మాట్లాడారు. ఒక ప్రెస్ మీట్లో జర్నలిస్ట్ అడిగితే ఈ పెరోల్ వెనుక ఏముంది, దాని గురించి మనం మాట్లాడే ముందు మీరంతా నా సోదరులు అని ఏదేదో తిప్పారే కానీ అసలు విషయం చెప్పలేదు. నిజానికి తెలుగులో చెప్పడం కంటే మేడం కొంకణి భాషలో చెప్పుంటేనే మనకు కాస్తైనా అర్థమయ్యేది. కానీ తెలుగులో చెప్పినా అసలు అర్థం కాలేదు. ఆ స్థాయిలో దాన్ని ట్విస్ట్ చేస్తూ చెప్పారు. నేను వీళ్ళందరినీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, కనీసం ముఖ్యమంత్రి గారు, లేకపోతే ముఖ్యమంత్రికి మించిన ముఖ్యనేతగా ఉన్న మన లోకేష్ గారు, వీళ్ళకిచ్చిన పదవులేంటి, వీళ్ళు చేస్తున్న పనులేంటి, ఒక్కసారైనా దానిపైన దృష్టి పెట్టారా? ఒక్కరిపైనైనా యాక్షన్ తీసుకున్నారా? ఈ విధంగా చేస్తూ ఉంటే, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉంటే ఏం చేస్తోంది ఈ ప్రభుత్వం? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారన్నదే ప్రశ్న. నెక్స్ట్ కేసు నెంబర్ 4 చాలా ఆసక్తికరమైనటువంటి కేసు ఇది. దగ్గుబాటి ప్రసాద్ గారు.
ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, ఆ పార్టీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దయతలిచి టికెట్ ఇస్తే, కష్టపడితే ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యే అవుతారు. ఆయన స్థాయి అది. కానీ ఈయన ఏం మాట్లాడతారో తెలుసా? అదే ఎన్టీఆర్ కుమారుడైనటువంటి హరికృష్ణ కుమారుడుగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని, ఆయన తల్లిని దూషిస్తారు. పార్టీ పెట్టినటువంటి ఎన్టీఆర్ ఎక్కడ? ఆయన తనయుడు హరికృష్ణ ఎక్కడ? ఆ హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ? ఆయన తల్లిగారు ఎక్కడ? ఈయనెక్కడ? ఈయన స్థాయి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు దయతలచి టికెట్ ఇస్తే, ప్రజలు అంగీకరిస్తే ఎమ్మెల్యే అవుతారు. ఆయన ఏం మాట్లాడారంటే, సభ్య సమాజం తలదించుకునేలా, మన చెవుల తుప్పు వదిలిపోయేలా అసభ్యకరమైనటువంటి పదజాలం ఉపయోగించారు. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎలా స్పందించారనే తర్వాత చెప్తాను. ముందుగా వారు మాట్లాడినటువంటి ఆ పవిత్ర, లేకపోతే అద్భుతమైన భాషా ప్రయోగం, ఒక ఎమ్మెల్యే మాట్లాడే మాటలేనవి? ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సినటువంటి మాటలేనా? ఏ స్థాయికి పడిపోతున్నారు మన ఎమ్మెల్యేలు? ఇందుకేనా ఓట్లేసి గెలిపించుకుంది? మన ఇంట్లో వాళ్ళు మాత్రమే ఆడవాళ్ళు, మన ఇంట్లో వాళ్ళనైతే ఎవరు ఏం మాట్లాడకూడదు, జూనియర్ ఎన్టీఆర్ తల్లినైతే దూషించవచ్చు. సార్ చంద్రబాబు నాయుడు గారు, మిగతా మహిళలు అంటే బయట మహిళలు ఓకే వదిలేసుకుంటారు, మీ ఫ్యామిలీ మెంబరే కదా సార్ ఆవిడ. ఏం యాక్షన్ తీసుకున్నారు? అతను మాట్లాడిన మాటలు విన్నారా? చెవులు తుప్పు వదిలిపోతుందని, ఆ మాటలు వినలేమని నేనే కొన్ని చోట్ల బీప్ వేశాను. దయచేసి బీప్ ఉన్న చోటంతా కూడా ఏం మాట్లాడుంటారో అనేది మీ ఊహకు వదిలేస్తున్నా. కాసేపు ప్రవచనం ఒక్కసారి వినిపించండి. జూనియర్ ఎన్టీఆర్ గురించి, ఆయన తల్లి గారి గురించి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ప్రవచనం ఒకసారి చెవులారా విందాం ప్లీజ్. 16 అంటే 16 పెట్టిచ్చేసినాను అప్పుడే. వస్తున్నా చూడు. నువ్వు వస్తావా? కదా పర్లేదు. సినిమాకి ఎట్లా పోతారు మీరు? పర్మిషన్లు ఉన్నాయా? నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్లు ఉన్నాయి? లేవు, పర్మిషన్ లేవు. ఏమన్నా పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మరికినా తప్పగా ముందు నుంచి నా ఫ్యాన్స్ లో మనిషి మాకి ఎట్లా పోతారు అంట. నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే, లోకేష్ సార్ మాట్లాడితే ఎట్లా పోతారు సినిమాకి మీరు? ముందు నుంచి కూలికి పోండి. పోతాం సినిమాకి ఎట్లా పోతారప్ప? ముందు నుంచి ఉన్నా ఫ్యాన్స్. ఈ బీపులతోనే వినాల్సింది, అందులో ఏం మీకేం అర్థం కాదు. కావాలంటే కొన్ని ఉంటాయి ఒరిజినల్. నేనైతే ఇక్కడైతే కాస్త సంస్కారం ఉంది, విజ్ఞత ఉంది కాబట్టి బీపులు వేశాను. మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా రింగుమని ఫోన్ రింగులో మాట్లాడుకున్నటువంటి మాటలవి. కానీ దీనిపైన చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ ఏంటి? దీనిపైన లోకేష్ గారి రియాక్షన్ ఏంటి? అతనిపైన తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? మాట్లాడుకుందాం, క్లియర్గా మాట్లాడుకుందాం. మనం ఓట్లేసి గెలిపించింది దగ్గుబాటి ప్రసాద్ గారిని ఎందుకో తెలుసా? మహిళల్ని దూషించమని, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించమని. ఎన్టీ రామారావు, ఆయన కుమారుడు హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లిగారు. అంటే ఏ స్థాయి నుంచి, ఎక్కడి నుంచి, ఇతని స్థాయి ఏంటి, ఏ స్థాయిలో దూషిస్తున్నాడు అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. నెక్స్ట్ కేసు నెంబర్ 5 ఒక్కసారి వేయండి. సౌమ్య బాధితురాలు. ఎవరు బాధితురాలయ్యా అంటే కోన రవికుమార్ గారు ఎమ్మెల్యే, ఆముదాల వలస ఎమ్మెల్యే. కేజీబీవీ ప్రిన్సిపల్ అయినటువంటి సౌమ్య గారు ఇతని ఫోన్ కాలింగ్స్తో నైట్ కాల్ చేసి వేధిస్తున్నాడని బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి, కన్నీళ్లు పెట్టి, ఆధారాలు ముందు పెట్టి మాట్లాడినా సరే వదిలిపెట్టకుండా మళ్ళీ 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 వేధించడంతో ఆమె సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆత్మహత్యాయత్నం చేసి హాస్పిటల్లో ఉన్నారు సార్. అయినా చంద్రబాబు నాయుడు గారి మనసు కలగలేదు, ఎందుకంటే మన ఇంటి ఆడపడుచు కాదు కదా. అయినా లోకేష్ గారి మనసు కరగలేదు, ఎందుకంటే మన ఇంటి ఆడపడుచు కాదు కదా. రవికుమార్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారంటే నిల్. ఈ దృశ్యాలైనా చూశారా అంటే నిల్. ఆమె బాధ అయినా విన్నారా అంటే నిల్. మనం పట్టించుకోం. మన పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేసినా మనం పట్టించుకోం. నెక్స్ట్ ఈ సౌమ్య బాధితురాల్ని, కోన రవికుమార్ గారిని కాసేపు పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంకొకరున్నారు. కేసు నెంబర్ 6 ఒకసారి. నజీర్ అహ్మద్ ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్. ఆయన గారి బాధలు తట్టుకోలేక సూఫియా సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆయనదేదో వీడియో కాల్ వస్తే ఆ వీడియో కాల్ ఒరిజినల్ అని మాట్లాడినందుకు
ఆమెను వేధించి 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 చిత్రహింసలకు గురి చేస్తే ఇక బ్రతకడం వృధా అనుకొని ఆత్మహత్యాయత్నం చేశారు సూఫియా గారు. హాస్పిటల్లో ఉన్నారు సూఫియా గారు. కానీ మన ఎమ్మెల్యే పైన చర్యలు నిల్. ఆ బాధితురాలు గోడు విన్నారా? నిల్. ఈ దృశ్యాలు కనీసం కంటితోనైనా చూశారా? నిల్. మనం పట్టించుకోం. ఈ రాష్ట్రంలో మహిళలు ఏమైపోయినా మనకు అక్కర్లేదు. మన ఎమ్మెల్యేలు మనమిచ్చినటువంటి స్ఫూర్తితో, మనం వేసినటువంటి బాటలో, మనమే ఆదర్శంగా ఈ దౌర్జన్యాలు చేస్తారు, మహిళలకు వేధింపులు గురి చేస్తారు, వాళ్ళ ఆత్మహత్యల వరకు వెళ్ళినా సరే పట్టించుకోరు. ఇంత దౌర్భాగ్యంగా ఉంది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, సార్ ఆ మహిళల బాధ ఒక్కసారి వినండి. ఆ మహిళలు ఏమంటున్నారో ఒక్కసారి మీ చెవులతో మీరు వినండి, మీ కళ్ళతో మీరు ఒక్కసారి చూడండి. ఇంకా ఈ ఎమ్మెల్యేలను క్షమించాలా లేదని మీరే డిసైడ్ చేసుకోండి. ఒకసారి వారి ఆవేదన కూడా ఒకసారి వినిపించండి. నేను నా మీద వస్తున్న నెగిటివ్ ట్రోల్స్ని తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేశాను. పోతున్నా నేనేం తప్పు చేశాను, ఎందుకు అతను అంత టార్గెట్ చేశాడు నన్ను. అన్ని రకాలుగా శారీరకంగా, మానసికంగా నరకయాతన చూపిస్తున్నాడు, వేధిస్తున్నాడు. నేను బయటకు వచ్చి ఇది చెప్పడం వల్ల ఇంకా లేనిపోని మాటలన్నీ కూడా పెట్టి వీడియోస్ అన్నీ నా గురించి, నా ఫ్యామిలీ కోసం మాట్లాడుతున్నారు, అబద్ధాలన్నీ చెప్తున్నారు. నేనే తట్టుకోలేకపోతున్నాను. వాణి, నవీన్, వాళ్ళ తమ్ముడు విజయ్ ముగ్గురు కలిసి చేశారు ఇదంతా. తన ఫోన్ హ్యాక్ చేసుకొని మరీ అలా అంతా వీడియో రికార్డ్ చేసుకొని మరీ బయట పెట్టారు. నవీన్ కృష్ణని అంటే వాణి గ్రూప్లోంచి బయటికి పెట్టాడు. ఈ విషయాలన్నీ నసీర్ అహ్మద్ గారికి నేను చెప్పాను. చెప్తే ఆయన అన్నారు, ఇది బయటికి రానియొద్దు, పోలీసుల ముందు ఏం చెప్పొద్దు, నువ్వే చేశానని చెప్పు, అలాగే చెప్పు, నాకు 2 రోజులు టైం ఇవ్వు, నేను చూసుకొని ఏం చేయాలనేది చెప్తానన్నారు. ఆయన మాట నమ్మి నేను సరే అని చెప్పని పోలీసుల ముందు నేనే చేశాను అన్నట్టుగా చెప్పాను. కానీ ఆయన ఇప్పుడు వాళ్ళు ఒకటైపోయి ఇంకా నా మీదే వేయటానికి చూస్తున్నారు. ఇది ఇక నేను మాత్రం ఏమన్నా తక్కువ తిన్నానని చోడవరం ఎమ్మెల్యే. అంటే కోన రవికుమార్ గారికి మాత్రమే తెలుసా వేధించడం? కోన రవికుమార్ గారికే తెలుసా నైట్ కాలింగ్లు చేయటం? కోన రవికుమార్ గారికే తెలుసా ఆత్మహత్యలకు ప్రేరేపించడం? కోన రవికుమార్ గారికి మాత్రమే తెలుసా ట్రోలింగ్లు ఎలా చేయటం? నాకు రాదా, నేను చేయలేనా అన్నట్టుగా మన చోడవరం ఎమ్మెల్యే రాజు గారు కూడా రెచ్చిపోయారు. కస్తూర్బా ప్రిన్సిపల్ అన్నపూర్ణ ఆమెను వేధించారు, ఆమెను దూషించారు, మాటలతో వేధించారు. ఏం జరిగింది? ఆవిడ కూడా హాస్పిటల్ పాలయ్యారు, గుండెపోటుతో హాస్పిటల్ పాలయ్యారు. ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూపించండి. ఆ కేసు కూడా కేసు నెంబర్ 7 అన్నపూర్ణ బాధితురాలు. ఆ కన్నీళ్లు చూడండి. ఈ మహిళల గోడు మనకు వినిపించదు, వాళ్ళ కన్నీళ్లు మనకు కనిపించవు. వాళ్ళ కన్నీళ్లు మన కంటికి కనిపించవు సార్. ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు, ఇన్ని అరాచకాలు మన ఎమ్మెల్యేలు చేస్తున్నా సరే ఈ ప్రభుత్వం ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది? వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే ఏదైనా జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు భయపడుతున్నారా? కనీసం తన సొంత ఇంట్లో జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన వ్యక్తిని కూడా కనీసం మందలించలేకపోయారు, క్షమాపణ చెప్పించలేకపోయారు. అంటే అర్థం ఏంటి? దీని వెనుక ఎవరున్నారు? చాలా క్లియర్గా ప్రజలకు అర్థమైపోతుంది. అంతా మనకు ఓట్లేసి గెలిపించేశారు కాబట్టి వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, అజ్ఞానులు, తెలివితేటలు లేవు ఈ ప్రజలకి, మనకే ఓట్లేశారంటే వీళ్ళు మూర్ఖులై ఉంటారు అని మీరు అనుకుంటున్నారేమో. మీకు ఓట్లేసినా తెలివైన వాళ్ళే, ఓట్లు వేయకపోయినా తెలివైన వాళ్ళే. మీకు ఓట్లు వేసినా తెలివైన వాళ్ళే, వేయకపోయినా విజ్ఞానులే. గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇది. కానీ ఇన్ని అరాచకాలు నేను ఒక 7 మాత్రమే తీసుకున్నా. ఆది మూలం నుంచి మొదలుపెట్టి అదే మూలం అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి 7 కేసులు మాత్రమే తీసుకున్నా. వెనక్కి వెళ్తే చాలా ఉన్నాయి, వాటన్నింటి జోలికి వెళ్ళట్లేదు. కానీ వీటన్నింటిపైన నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఏం మాట్లాడారు, ఎలా స్పందించారు?
ఇప్పుడు నేను సాక్షి దినపత్రికని ఇక్కడ ప్రజెంట్ చేసి సాక్షి దినపత్రికలో ఇలా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు అని నేను చెప్పాను అనుకో, మీరు కొంతమంది నన్ను ట్రోల్ చేయొచ్చు, తిట్టచ్చు, నమ్మనరా అనొచ్చు, ఏమైనా అనొచ్చు, ఎటువంటి కామెంట్స్ అయినా చేయొచ్చు. అందుకే మీరు నమ్మే, అంటే చంద్రబాబు మనుషులుగా మీరు నమ్మే ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబుకు మాత్రం ఊడిగం చేసేటటువంటి కొన్ని పత్రికలను, బాబు గారి పత్రికలను ఒక 2 చూపిస్తాను. అందులో ఒకటి ఈనాడు, ఇంకొకటి ఆంధ్రజ్యోతి. ఒకసారి ఆ దినపత్రికలను చూపించండి. ఈ ఎమ్మెల్యేల పైన చంద్రబాబు నాయుడు గారు ఎలా రియాక్ట్ అయ్యారన్న సంబంధించి ఈ వార్త ఏంటంటే నేను క్లియర్గా వినిపిస్తాను, బాగా వినండి. ఎమ్మెల్యే దగ్గుబాటిని తీవ్రంగా మందలించిన సీఎం. ఇందులో ఏం రాశారంటే, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించినటువంటి దగ్గుబాటిని తీవ్రంగా మందలించిన సీఎం. అంటే మీరేమనుకుంటారు, ఫ్రంట్ పేజీ వార్త ఇది. ఫ్రంట్ పేజీలో ఈ లైన్ మాత్రమే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి వార్తను చదవాలి. చదివితే అందులో ఏముందంటే నిజంగా మందలిచ్చారా లేదా అన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇటీవల అనంతపురంలో చోటు చేసుకుంటున్న వివాదాలు, వాటిలో ఎమ్మెల్యే పాత్రపై వివిధ మార్గాల్లో సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యేపై తీవ్రంగా మండిపడినట్లు సమాచారం. మాకు అందింది. ఆయనే మండిపడ్డారో లేదో మనకు తెలియదు, నాకు కొంత సమాచారం వచ్చింది అని రామోజీరావు గారి ఆత్మ ఈనాడు దినపత్రికలో రాసుకుంది. కిరణ్ గారు దగ్గరుండి రాత్రంతా మేలుకొని రాసినటువంటి రాత. నెక్స్ట్ చూడండి, అది సమాచారం. ఎమ్మెల్యే వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా వినేందుకు కూడా సీఎం ఇష్టపడలేదని తెలిసింది. మాకు తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు అన్నారో ఏమో మాకు తెలియదు, మా రూట్లో మేము తెలుసుకున్నాము, మాకు తెలిసింది. కిరణ్ గారు రాత్రంతా మేలుకొని తన తండ్రి గారి ఆత్మ సంతృప్తి పడేలా ఈ వార్తను వండివార్చారు. నెక్స్ట్ లైన్ చూడండి. తనకు అన్నీ తెలుసునని, ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని, పద్ధతి మార్చుకోకపోతే ఉపేక్షించబోనని తీవ్ర స్వరంతో హెచ్చరించినట్టు సమాచారం. హెచ్చరించారు అని లేదు, మందలించారు అని లేదు, ఆగ్రహం వ్యక్తం చేశారని లేదు, ఆగ్రహించినట్టు సమాచారం. మందలించినట్టు మాకు తెలిసింది, మందలించారని తెలిసింది, హెచ్చరించారని తెలిసింది, ఉపేక్షించబోనని తీవ్ర స్వరంతో ఆయన మాట్లాడినట్టు మాకు సమాచారం అందింది. ఇది మన రాతలు. మనం కాపాడుకోవాల్సిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని. ఈ ఎమ్మెల్యేలు ఎన్ని దురాఘాతాలు చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎంతమంది మహిళలపైన ఎన్ని అరాచకాలకు పాల్పడినా మనం టీడీపీని, చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవాలి. అందుకు ఈనాడనే దినపత్రిక మనకు కావాలి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి లేకపోతే మనకు నిద్ర పట్టదమ్మా. ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రికను కూడా వేయండి. ఎస్, ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎంత అద్భుతంగా రాశారు చూడండి. అసలు సీఎం గారు నిన్న కేబినెట్ భేటీలో మాట్లాడారంట. ఎన్నిసార్లు చెప్పినా వినరేం, గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్. కళ్ళు పెద్దవి చేసుకొని చదవాలి మనం చదివేటప్పుడు. సీఎం సీరియస్ అని పెద్దవిగా చేసుకొని కళ్ళు మీరు చదవండి. కళ్ళు పెద్దవి చేశారు కాబట్టి పనిలో పనిగా ఆ లోపల మ్యాటర్ కూడా ఒకసారి చదవండి. అందులో ఏం రాసుకొచ్చారంటే, పదే పదే తప్పులు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పు. ఇప్పుడు మీరు చేశారు కదా తప్పులు, ఇది పదే పదే అంటే ఆ మహిళని వేధించడం మళ్ళీ చేస్తే పదే పదే, రేపు చేసుకోవచ్చు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ చేయొచ్చు. ఇప్పుడు తల్లిని దూషించారు కదా, జూనియర్ తల్లిని, అది దూషించవచ్చు, పదే పదే చేయకూడదు. సీఎం గారు పదే పదే చేయకూడదు ఏంటి సార్? పదే పదే ఏంటి పునరావృతం కాకుండా? పునరావృతం కాకుండా అంటే ఏంటి? ఈసారి క్షమించేశాను, నెక్స్ట్ టైం మీరు ఈ తప్పులు చేయకండి అంటే ఇప్పుడే కాదు, పదే పదే ఇంకో 9 సార్లైనా చేసుకోండి, 10వ మాత్రం వదలను. ఎందుకంటే పార్టీకి కొంచెం నష్టం జరిగే ప్రమాదం ఉంది. చూడండి ఎంత బాగా అన్నారు. ఈ విషయాన్ని ఇన్ఛార్జ్ మంత్రులు మీ పరిధిలోని ఎమ్మెల్యేలకు చెప్పాలి. ఇప్పుడు బాధ్యత ఎవరిదంటే ఇన్ఛార్జ్ మంత్రులది. వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలకు చెప్పాలట. ఇంకా చాలా ఉన్నాయి, చెప్తా నేను. ఇవి చెప్పే ముందు ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేస్తున్నారయ్యా అని మనం తెలుసుకోవాలి కదా, చాలా ఇంపార్టెంట్ కదా అది. ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేస్తున్నారంటే, జిల్లాలకు వెళ్ళి సిగ్గుచేటు చెప్పుకుంటే, సిగ్గుచేటు నేను వినిపిస్తా మీకు. సిగ్గుచేటు టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి ఈరోజు ఏబిఎన్ అనేటటువంటి ఛానల్లో కూర్చొని ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేస్తున్నారా అంటే జిల్లాలకు వెళ్ళి రూములు తీసుకొని ఏం చేస్తున్నారని ఆయన నోటితో మీరే వినండి. టీడీపీ వ్యక్తి లాడ్జిల్లోకి తీసుకెళ్ళి ఎమ్మెల్యేలు సరసాలు అవి ఆ వీడియో వస్తుంది, పుటసాలు చూడడానికి ప్రజలు ఇష్టపడతారు, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అలాగే లేకపోతే ఇంకొకటి అడవిలో పోతాడు, ఉద్యోగుల్ని కొడతారు. మంత్రులకి ఎమ్మెల్యేలని కట్టడి చేయమని మంత్రులకి ఇచ్చారండి. మంత్రే తప్పు చేస్తే అది కంచే చేను మేస్తే నాకు నేను పేర్లు చెప్పను, ఏమనుకోకండి. చెప్పకండి సార్, నేను చెప్తాను పేర్లు. ఆయన ఎప్పుడు కూడా 5 స్టార్ 7 స్టార్ హోటల్లో దిగుతారు. దిగినప్పుడు ఆయనకు ఒక గది ఉండదు, పక్కన ఒక గది తీసుకుంటారు. ఆ గది వరకు అందరికీ తెలుసు. ఆయన వస్తారు, మందు తాగుతారు, ఇంకా ఏదో చేస్తారు, సరసాలు చేస్తారు, వెళ్ళిపోతారు. మందు తాగుతారు, సరసాలు చేస్తారు, వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు ఎందుకంటే రాష్ట్ర అధికార ప్రతినిధిని విశేషమైన రాజకీయ అనుభవం ఉందండి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు, ప్రధానులు అందరితో తిరిగాను. నాకు చాలా అనుభవం ఉంది. నాకే ఆయన దొరకడు. నాకు దొరకడు. ఆయన దగ్గర ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని అడిగి ఇంకెవరో వెళ్ళాలి. అంటే ఏమనుకోక, నాకు కడుపు ఖాళీ చెప్తున్నాను. టీడీపీ అధికార ప్రతినిధి ఎవరో వేరే పార్టీ నుంచి వస్తారు. అంటే మన కర్మ, పార్టీలో ఇంత పెద్ద స్థాయిలో ఉన్న నాకే దిక్కు లేదండి, దిక్కు లేదు. నేను మీకు వాస్తవం చెప్తాను. నేను తిరుపతిలో ఉంటున్నాను. ఎవరు మంత్రులు వచ్చినా లీడర్లు వచ్చినా పోవడం మానేశాను. నిజం చెప్తున్నా. నన్ను చాలా మంది మా వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ కమిటీ వాళ్ళు, సార్ మీరు ఆడుకోలేదు, నేను పోనయ్యా, నీకు దండం పెడతాను. అక్కడ పోతే నాకు తలనొప్పి వస్తుందండి, తలనొప్పి వస్తుంది. ఆ స్ట్రెస్ తట్టుకోలేక, చూడలేక ఆ వైభవాలని. ఇది పరిస్థితి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేస్తున్నారంటే ఆయన చెప్తున్నారు క్లియర్గా, రూములు తీసుకొని తాగి జల్సాలు చేస్తూ ఈయనకు ఒక రూము, పక్కన ఇంకొక రూమ్ ఉంటుందంట. అది ఎందుకో అందరికీ తెలుసు అంటున్నారు. ఆయన తిరుపతి కాబట్టి తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారు ఏం చేస్తున్నారో, ఏ పేరు నేను ఎందుకు చెప్పడం, మీరు ఒకసారి లిస్టు చూసుకోండి, ఏ జిల్లాకి ఏ మంత్రి ఉన్నారనేది. వారు చెప్పింది, ఇది నా నోటితో నేను చెప్పింది కాదు సార్. మీ పార్టీ అధికార ప్రతినిధి మీ పార్టీకి ఇచ్చినటువంటి సూచన, జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధిత మంత్రులు, బాధ్యతలు నిర్వర్తించే మంత్రులు, ఆ మంత్రులు ఏం చేస్తున్నారంటే జిల్లాలకు వెళ్ళి రూములు తీసుకొని జల్సాలు చేస్తున్నారని మీ పార్టీ అధికార ప్రతినిధి మీ అధికార ఛానల్లో కూర్చొని చెప్తున్నారు. పోనీ నా వాయిస్ అయితే పక్కన పెట్టేసేయండి, ఎప్పటికీ వినరు, కనీసం వాళ్ళ వాయిస్ అయినా వినండి. మీ పార్టీ నాయకులు చెప్పినటువంటి మాటలే కదా. కాబట్టి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు చేసేదేం లేదు ఇక్కడ. ఆ తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ లోకేష్ గారు కూడా చాలా సీరియస్ అయ్యారట. ఎవరి మీద? మన జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారి మీద, బూతులతో రెచ్చిపోయిన వ్యక్తి మీద సీరియస్ అయ్యారట. ఆయన కలవలేదు అసలు. అక్కడ జరిగింది క్యాబినెట్ భేటీ కదా. క్యాబినెట్ భేటీకి ఎమ్మెల్యే ఎందుకు వస్తారు? అంటే మనం అమాయకులం కాబట్టి, మనం ఎలాగో ఓట్లు వేసేసాం కాబట్టి ఇక మన మాటే చెల్లుబాటు అవుతుంది, మనం ఏం చెప్పినా జనం నమ్మేస్తారు, మన పేపర్లో ఏం రాసినా జనం అదే నిజం అనుకుంటారని రాసేస్తారు ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో. క్యాబినెట్ భేటీకి మంత్రులు వస్తారు కానీ ఎమ్మెల్యేలు వస్తారా? తీవ్రంగా హెచ్చరించారంట లోకేష్ గారు. ఎంత తీవ్రత అంటే ఆ తీవ్రత కూడా మీకు ఒకసారి చదివి వినిపిస్తా. 7 ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేరా? సానుకూలతలన్నీ ఎన్ని వెనక్కి నెట్టేసేలా మన ఎమ్మెల్యేలపై వివాదాలపై, వాడు చేస్తున్నటువంటి వివాదాలపై చర్చ. ఇది చాలా ప్రమాదకర సంకేతం. క్యాబినెట్ భేటీకి ముందు మంత్రులతో లోకేష్. వాళ్ళతో మాట్లాడితే ఎవరికేం లాభం సార్? మీరు పిలిపించి ఇందులో ఎవరిలో ఒక్కరినైనా సరే మందలించారా? ఒక్కరినైనా సరే చర్యలు తీసుకున్నారా? ఒక్కరిపైనైనా సరే మీరు ఆగ్రహం వ్యక్తం చేశారా? ఏమి యాక్షన్ తీసుకున్నారు సార్? ఏమీ లేదు. మంత్రులతో చెప్పారట ఈ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని లోకేష్ గారు మంత్రులతో చెప్పారట. క్యాబినెట్ భేటీకి ముందు ఏదో టీలు టిఫిన్లు తాగుతూ అప్పుడు చెప్పారట. అయితే సరిపోయిందా? రాష్ట్రానికి మేలు జరిగిపోయినట్టేనా? న్యాయం జరిగిపోయినట్టేనా? చంద్రబాబు నాయుడు గారేమో పదే పదే పునరావృతం చేయకండి అన్నారు. ఇప్పుడు తప్పు చేసినా సరే పర్లేదట, పదే పదే చేయకండి మీరు. ఇప్పుడు పదే పదే చేస్తేనే ప్రాబ్లం, కాబట్టి పదే పదే చేయకండి అని ఆయన అంటారు. లోకేష్ గారేమో సింపుల్గా మంత్రులతో చెప్తారట. మంత్రులకు చెప్పేశారు, అయిపోయింది, ఇంకా సమస్య సాల్వ్, ఇక్కడికి క్లోజ్. ఒక్కసారి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్ వీళ్ళకి, రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఏంటో చూద్దాం, వాటిపైన డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఆ క్వశ్చన్స్ ఇవ్వండి. ఎస్, జాతి రత్నాలకు జేజేలు పలుకుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. క్వశ్చన్ నెంబర్ 1, మద్యం మత్తులో అటవీ సిబ్బందిపై మీ పార్టీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేస్తే చర్యలు ఉండవా బాబు? క్వశ్చన్ నెంబర్ 2, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని మీ పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బండబూతులతో దూషిస్తే యాక్షన్ ఉండదా బాబు? క్వశ్చన్ నెంబర్ 3, నైట్ కాలింగ్తో మహిళా ప్రిన్సిపల్ను మీ పార్టీ ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధిస్తే చర్యలు ఉండవా బాబు?
క్వశ్చన్ నెంబర్ 4. ఓ మహిళా ప్రిన్సిపల్ను తిడుతూ మీ పార్టీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు దాడికి తెగబడితే యాక్షన్ ఉండదా బాబు? క్వశ్చన్ నెంబర్ 5. వీడియో కాల్స్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మీ పార్టీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ దొరికిపోతే చర్యలు ఉండవా బాబు? క్వశ్చన్ నెంబర్ 6. రాసలీల ఖైదీకి పెరోల్ కోసం మీ పార్టీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, సునీల్ సిఫార్సు చేస్తే యాక్షన్ ఉండదా బాబు? క్వశ్చన్ నెంబర్ 7. నిబంధనలకు విరుద్ధంగా శృంగార ఖైదీకి పెరోల్ ఇచ్చి హోంమంత్రి అనిత అడ్డంగా బుక్ అయితే చర్యలు ఉండవా బాబు? క్వశ్చన్ నెంబర్ 8. జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఇంతకుముందు టీడీపీ అధికార ప్రతినిధి గారు చెప్పిన మాటల్నే క్వశ్చన్గా ఫ్రేమ్ చేశాం. ఇది మాది కాదు, వారు చెప్పినటువంటి మాట. జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు హోటళ్లలోని ఏసీ రూమ్లలో జల్సాలు, ఏ జల్సాలు ఆయన చెప్పారు కదా, ఆ జల్సాలు చేస్తున్నారని తెలిసినా యాక్షన్ ఉండదా బాబు? ఈ 10 ప్రశ్నలపైన చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు గోరంట్ల మాధవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ; పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్; పుణ్యశీల గారు, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు, మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్ పురుషోత్తం రెడ్డి గారు. ఈ మధ్యకాలంలో కొందరు ఎమ్మెల్యేల పైన వస్తున్నటువంటి ఆరోపణలు కాదు, కళ్ళతో చూసినటువంటి దృశ్యాలు, చెవులతో విన్నటువంటి బూతులు, వాళ్ళు ఇచ్చినటువంటివి సాక్ష్యాలు, ఏది పెరోల్ కోసం సంతకాలు పెట్టినటువంటి సాక్ష్యాలు, సిఫార్సులు చేసినటువంటి సాక్ష్యాలు, ఇవేవి ఆరోపణలు కావు. వాళ్ళపైన ఆరోపణలు వచ్చాయి కాబట్టి మాట్లాడుకోవటం లేదు. అన్ని సాక్ష్యాలు కళ్ళ ముందు ఉండగా ఏం చేస్తోంది ఈ ప్రభుత్వం? ఎందుకు ఎవరిపైన యాక్షన్ తీసుకోవట్లేదు? పైగా యాక్షన్ తీసుకోకపోగా యాక్షన్ చేస్తున్నారు అంటే నటిస్తున్నారనమాట. ఆగ్రహం వ్యక్తం చేశారు, అసంతృప్తి వ్యక్తం చేశారు, సంతృప్తిగా లేరు, మీరు జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళే మందలించారు. ఇవి తప్ప ఎక్కడా ఎటువంటి యాక్షన్ కనిపించట్లేదు. ఏంటి కారణం? ఈశ్వర్ గారు, అందరూ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి 15 నెలలు అవుతుంది. 1/3 పరిపాలన పూర్తయినట్టే. కొంతకాలం పోతే 1వ వంతు పరిపాలన పూర్తయిన నేపథ్యంలో ప్రతి నెలలో వాళ్ళకి అనుకూలంగా ఉన్న పత్రికలు అందామా, లేదా జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయం విభేదించే పత్రికలు అందామా, వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి మీడియా అందామా, సోషల్ మీడియా అందామా, ఏం మాట్లాడుతున్నాయి? ప్రతిరోజు ఏదో ఒక ఎమ్మెల్యే పైన ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆరోపణ వాళ్ళు చేస్తున్నారు. అవును, వైసీపీ చేసే ఆరోపణలు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఎంతసేపు సంక్షేమ పథకాలు ఇవే మాట్లాడుకుంటారు. సహజంగా ప్రతిపక్ష బాధ్యత అదే. ఆ పార్టీలో జరిగే విషయాల కన్నా ప్రజలకి ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేయలేదు అనేదని ఫోకస్ పెట్టే పనిలో వైసీపీ ఉంది. కానీ వీళ్ళు అంతర్గతంగా జరుగుతున్న విషయాలు అందామా, చాలా వరకు ఎమ్మెల్యేల పట్ల విపరీతంగా ఆరోపణలు చేయడం, ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉందనే నేపథ్యంతో ప్రభుత్వం పట్ల మంచి అభిప్రాయం ఉంది, ఎమ్మెల్యేల పట్ల మంచి అభిప్రాయం లేదని కొంతకాలం నడిపినారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ రోజు ఒక ఛానల్లో కానీ వాళ్ళ పేర్లు అనవసరం కానీ చాలా గట్టిగా ఆరోపణలు చేసేసి ఒక కొత్త వాదన తీసుకొస్తున్నారు. ఇది ఒక కొత్త వాదన, ఫస్ట్ టైం వింటున్నా. అదేంటంటే తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ వాళ్ళు పోయి తెలుగుదేశం జడగొడుతున్నారంట. తమాషా చూడండి. తెలుగుదేశం చెప్పండి, అర్థం కాలేదు నాకు. ఆ ట్విస్ట్ ఏంటో అర్థం కావట్లేదు, మళ్ళీ చెప్పండి. వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళారు కదా కొంతమంది, వాళ్ళు మొత్తాన్ని పాడు చేస్తున్నారంట. ఓకే ఓకే ఓకే. అంటే వాళ్ళందరూ మంచోళ్ళు, వాళ్ళంతా మంచోళ్ళు. ఆడికి వాళ్ళు అంటే చెడ్డోళ్ళని ఊరు చేర్చుకోమన్నారు. అవును, చెడ్డోళ్ళని ఎందుకు చేర్చుకున్నారు? ఇప్పుడు చెడ్డోళ్ళు ఎందుకు కావాలి అంటే వైసీపీ నుంచి ఎందుకు వాళ్ళు వెళ్ళారు, ఎందుకు పంపించేసినారు? ఇక్కడ వద్దనే కదా, ఇక్కడ వద్దన్నారు, మీరు తీసుకున్నారు. తీసుకున్నప్పుడే తెలుసు కదా. నిజానికి ఇది కాదు ఈశ్వర్ గారు. బేసిక్ గా ప్రభుత్వం విధానాల కన్నా వీళ్ళు వ్యక్తిగత విషయాలు ఎందుకు ముందుకు వస్తున్నాయంటే, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాత క్లిప్పింగ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ప్రెస్ మీట్ కలెక్టర్లతో మాట్లాడినాడు? ఎన్నికలు అయ్యేంత వరకు రాజకీయాలు, ఎన్నికలు అయిన తర్వాత నాకు అందరూ సమానమే, ఎవరికి ఓటేసినా కూడా నాకు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు కూడా అర్హులైతే ఇవ్వడం ప్రాధాన్యత తీసుకోండి అని ఆయన అన్నాడు. ద సేమ్ టైం చంద్రబాబు గారు ఏమన్నారు? ఇది మన పొలిటికల్ గవర్నెన్స్, ఈ పొలిటికల్ గవర్నెన్స్ ను దృష్టిలో పెట్టుకొని మీరు రేపు ఎలక్షన్లో మేము గెలవాలి కాబట్టి మమ్మల్ని ముందుకు పెట్టాలని డైరెక్ట్ గా కలెక్టర్ల ఎస్పీలకి చెప్పారు. సాధారణంగానే మీరు ప్రజలందరినీ సమానంగా చూడమంటేనే అధికారులు కొంచెం అధికార పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. ఇంకా డైరెక్ట్ గా చెప్పిన తర్వాత ఏమి బ్యాలెన్స్ ఉంటారు? అది ఒకటి ప్రాథమిక కనిపిస్తా ఉంది. రెండోది, ఒక అసహజమైనటువంటి పరిణామాలు నాకేం కనిపిస్తుంది, అదుపు తప్పతా ఉంది. తెలుగుదేశం పార్టీలో నాయకత్వం యొక్క అదుపు తప్పతా ఉంది. మీరు కూడా యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా, బస్ వైసీపీ నాయకులు పుణ్యశీల గారు వాళ్ళు ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక సానుకూలత ఉంటే మంచి అడ్మినిస్ట్రేటర్.
కొంచెం పద్ధతిగా ఉంటారు అవన్నీ అని చెప్తా ఉంటారు. నాకు ఇది కనపడలే, ఈసారి అది కూడా కనపడలేదు. నిజమే సార్, మీ ఎక్స్పీరియన్స్లో కానీ నా ఎక్స్పీరియన్స్లో కానీ ఓపెన్గా మాట్లాడుకుంటే ఈ చంద్రబాబుని గతంలో మనం ఎప్పుడు చూడలేదు. సో అది అందరిలో ఉంది కామన్ గా. అంటే చంద్రబాబు గారి ప్రతి ఒక్కరిలో ఉన్న అభిప్రాయం అది. ఇది వీళ్ళు కాదు, వాళ్ళు అనుకూలంగా ఉన్న ఛానల్స్ కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు గారి పాత చంద్రబాబు కనపడట్లేదు అంటే ఒక ఘటన జరిగిన తర్వాత రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు మీరు ప్రస్తావించారు కొన్ని మీడియా ఛానల్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అని మీరు ఫుల్ స్టాప్ పెట్టింది తప్పు, మీరు సరిగ్గా చదవాలా అంట. అదే చదివాను. ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది, ఆగ్రహం అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం, ఇదే సమాచారం. అదే 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 చదివాను. అంట ఫుల్ స్టాప్ కాదు. ఓకే. అంటే నేనేమంటానంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిపైన ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కనీసం చంద్రబాబు నాయుడు గారు కాకపోయినా జూనియర్ లోకేష్ గారు ఇట్లాంటి వాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు కదా, కనీసం సదరు ఎమ్మెల్యే అయినా మమ్మల్ని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారని ఎందుకు చెప్పలేదు? కాదు, వెరీ సింపుల్ గా సార్. ఇప్పుడు దగ్గుబాటి గారే సీఎం గారిని కలిసినప్పుడు నువ్వు క్షమాపణ చెప్పని ఎందుకు చెప్పించలేదు? నేను తప్పు చేశాను, పొరపాటున మాట్లాడాను ఎందుకు చెప్పించలేదు? ఇది పార్టీకి సంబంధం లేదు, వ్యక్తిగతంగా నేను తప్పు చేశాను, నేను క్షమాపణలు చెప్తున్నాను బహిరంగంగా ఆయనతో చెప్పిస్తే ఏమవుతుంది? మమ్మల్ని తిట్టాడు చంద్రబాబు అని చెప్పండి, ఈ విషయంలో మీరు తప్పు చేశారని. దట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నది ఏంటి? మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు అన్నారు. అవును. అంటే ఆయన మాటకు చివరి రోజా, చర్యకు చివరి రోజా నాకు తెలియదు. ఆయన మాటకు అదే చివరి రోజు, మాట చివరి రోజు అదే అయిపోతుందా? అవును. మాటకు చివరి రోజుగా మారిపోతుంది. ఆ మరుసటి రోజే ఉత్తరాంధ్రలో ఒక ఎమ్మెల్యే పైన అలిగేషన్స్, ఇంకొక చోట ఇంకొక అలిగేషన్స్, ఇట్లా నేరుగా మాట్లాడుతా చేయడం వల్ల అదుపు తప్పుతా ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ విపరీత పోకళ్ళకు పోతే ఏదైనా పరిపాలన పైన శ్రద్ధ పెట్టకుండా వాళ్ళ శ్రద్ధ అంతా ఏంటి? ప్రతిపక్ష నాయకుడిని తిట్టడం, ప్రతిపక్ష నాయకుడిని విమర్శించడం, జరుగుతున్న ప్రతి పరిణామానికి కూడా ప్రతిపక్ష నాయకుడే కారణం అని చెప్పడం. అది తప్ప ఈ 1 year లో మీరు చేసింది ఏంటి అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని, చంద్రబాబు నాయుడు గారు పాత చంద్రబాబు గారు అయితే ఇంకోటి కూడా చెప్పాలి ఈశ్వర్ గారు, గత 10 ఏళ్ల క్రితం రాజకీయాలు ఎలా ఉన్నాయంటే కొంతమంది రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తారు, అంటే తప్పులు చేయనియండి మళ్ళీ జిట్టు పట్టుకొని ఇంకేడి పానీకుండా పట్టుకుందాం అనేది ఒక స్టైల్ రాజకీయాలు. కానీ ఈసారి కూడా అది కుదరదు అంటున్నాను. ఎందుకంటే ఇట్లా జుట్టుబట్టు కోసం 100 మంది తయారయ్యారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు జుట్టు పట్టుకునే లోపల మీ జుట్టు పట్టుకుంటారు. ఎందుకంటే ఒకరిద్దరు కాదు కదా సార్, 164 మంది ఎమ్మెల్యేలు, 134 మంది వీళ్ళ చేతిలో ఉన్నారు. ఏమవుతుంది? ఎవడో వెళ్ళిపోతారని భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఏమి కాదు, ఇప్పుడు సమస్య ఏంటంటే మెజారిటీ ఎమ్మెల్యేల పైన అలిగేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళని మీరేం చేయలేరు అంటున్నాను. ప్రారంభంలోనే కట్టడి చేయకపోతే, ప్రారంభంలోనే యాక్షన్ తీసుకోకపోతే మీరు యాక్షన్ తీసుకునే శక్తిని కోల్పోతారంటున్నాను. ఇంకొక ముదిరి ఊసర వెళ్ళేంత వరకు ఉండకూడదు, మొక్కై వంగనేది మానే వంగున. అదే మిమ్మల్ని మీ పైన చర్య తీసుకుంటారు వాళ్ళు. పరిస్థితి ఏంటంటే కాబట్టి అదుపు తప్పక ముందుగానే యాక్షన్ తీసుకోవాలి. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి వచ్చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని మళ్ళీ ఆపాదించదలుచుకుంటే మీ ఆనందాన్ని ఎవరు పాడు చేయలేరు. కానీ ఎవరు అంతిమ నిర్ణయంగా ప్రజలు హర్షించరు. పరిపాలన పైన శ్రద్ధ పెట్టకుండా పరిపాలన ఏతర విషయాలపైన శ్రద్ధ పెట్టిన దాని ఫలితమే ఈ దుస్థితి అనుకుంటున్నాను. సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను సార్. ఈ అనంతపురం ఎమ్మెల్యే ఆయన అయితే క్యాబినెట్ భేటీకి రారు, ఎమ్మెల్యే కాబట్టి అనుకుందాం. వచ్చారో బయట నుంచి మాట్లాడారో మిగతా సందర్భంలో ఎక్కడైనా కలిశారో పక్కన పెడదాం. హోంమంత్రి అనిత గారు మన క్యాబినెట్ భేటీలో ఉన్నారు కదా, మరి ఏం యాక్షన్ తీసుకున్నారు, ఏం మాట్లాడారు అది రాయలేదు ఎక్కడ. ఆమె పైన యాక్షన్ తీసుకున్నట్టు కానీ పెరోల్ విషయంలో స్పందించినట్టు కానీ ఎక్కడా లేదు సార్. హోంమంత్రి గారు ఏమంటారు? 2 తెలుగుదేశం ఎమ్మెల్యేల సిఫార్సు మేరకే పెరోల్ వచ్చిందనేది బహిరంగ రహస్యం కదా. అవును. వారు ఏమంటారు? అది వైసీపీ కారణం అంటారు. మనం ఏం చేయాలి? బహుశా శ్రీధర్ రెడ్డి గారు వైసీపీలో పనిచేసినాడు కాబట్టి ఇప్పుడు ఆయన వైసీపీ అంటే మనం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి వైసీపీ సునీల్ కూడా వైసీపీనేనా? అంటే వాళ్ళ పక్కింటి అతను వైసీపీ అతను, సో పక్కింట్లో వైసీపీ ఉన్నాడు కాబట్టి ఆ వాసనలు ఇతనికి అంటూ ఉంటాయని రేపు ఈనాళ్ళు రాస్తారు. అంటుండి ఆయన పాడైపోయినాడు, ఇంకా మనం ఏం చేయలేం. కాబట్టి ఎవరు కూడా తన బాధ్యతల్ని నెరవేర్చడం, ఏదైనా సమస్య వస్తే, ఇప్పుడు ఉదాహరణకు అదే నెల్లూరులో శ్రీధర్ రెడ్డి గారు ఒక ఎంఆర్ఓ పట్ల ఎవరి పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించిన దానికి ఇమీడియట్ గా అరెస్ట్ చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే శ్రీధర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. ఓకే. అరెస్ట్ దాని ఫలితంగా మా తర్వాత ఏ వైసీపీ ఎమ్మెల్యేనా సాహసం చేసినాడా? అలాంటి ప్రయత్నం చేశాడా? కాబట్టి నాయకత్వం అనేది ఒక హెచ్చరిక చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేనేమంటానంటే ఈశ్వర్ గారు, అందరి మీద ఆగ్రహాన్ని మర్చిపోయి 26 మంది జిల్లా కలెక్టర్లు, 26 మంది ఎస్పీలకు ఒక మెసేజ్ ఇచ్చి
చట్టబద్ధంగా వ్యవహరించండి, పద్ధతిగా వ్యవహరించండి, తప్పు చేసిన వాళ్ళ పట్ల కఠినంగా ఉండండి. ఒక మాట చెప్పేమంటే అన్ని సెట్ అయిపోతాయి లేదు, అన్ని 2 నిమిషాలు set సెటిల్ అయిపోతాయి. అవును, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకుండా ఈనాడు వాళ్ళకి, ఆంధ్రజ్యోతులకి ఆగ్రహాలు వ్యక్తం చేసుకుంటారు. వాళ్ళకే వాళ్ళేం వస్తుంది చేస్తారు? రైట్. ఒక్కసారి పెరోల్కి సంబంధించినటువంటి ఆ కాపీస్ ఒకసారి మీరు స్క్రీన్ పైన వేస్తే అసలు పెరోల్ ఎవరికి ఇస్తారు, ఎటువంటి వాళ్ళకి ఇస్తారు, ఏ సందర్భంలో ఇస్తారు, గోరంట్ల మాధవ్ గారితో మాట్లాడదాం. ఒకసారి ఆ కాపీస్ ఒకసారి డిస్ప్లే చేయండి అమ్మా. ఎస్ సార్, మాధవ్ గారు, ఒక రౌడీ షీటర్కి జీవిత ఖైదు ఉన్నటువంటి ఒక ఖైదీకి పెరోల్ కోసం 2 ఎమ్మెల్యేలు సిఫార్సు చేశారు సార్. తిరుపతి జిల్లా ఎస్పీ కుదరదు, అతను గతంలోనే 4.5 ఏళ్ళు ఎస్కేప్, ఎక్కడో పారిపోయాడు, ఎవరికంటే కనపడలేదు, తర్వాత తనే వచ్చి లొంగిపోయాడు, ఇటువంటి ఖైదీకి ఇవ్వకూడదు, పైగా జైల్లో ఉండి కూడా అనేక వ్యవహారాలు అతను చక్కబెడుతూ స్థాయిలో ఉన్నాడు, అతనికి ఇవ్వకూడదు అంటే ఈ ఇద్దరు ఒత్తిడి తీసుకొచ్చి హోంమంత్రి అనిత గారిపైన ఒత్తిడి తీసుకొచ్చి తర్వాత డీల్ కుదిర్చి అనే మాట కనిపిస్తోంది ఇక్కడ నేను చదివిన దాంట్లో. డీల్ కుదిర్చి సంతకం పెట్టి అతన్ని ఇచ్చారు. ఏమైంది ఆఖరికంటే ఆ దృశ్యాలు వేయండి. పెరోల్ ఇచ్చినటువంటి ఆ ఖైదీ ఏం చేస్తున్నారయ్యా అంటే బయట వచ్చి జల్సాలు చేసుకుంటూ ఉన్నారు. నిజానికి ఎలాంటి వారికి అక్కడ చూడండి, ఇది పెరోల్ ఎవరికి ఇచ్చారో చూడండి, ఎటువంటి పవిత్ర కార్యానికి పెరోల్ ఇచ్చారో చూడండి, ఎటువంటి గొప్ప కార్యక్రమానికి పెరోల్ ఇచ్చారో చూడండి. రాష్ట్రమంతా కళ్ళప్పగించి గుడ్లప్పగించి చూడగలిగినటువంటి ఒక పవిత్ర కార్యక్రమానికి పెరోల్ ఇచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుంది. ఇది అసలు పెరోల్ అనేది ఎవరికి ఇస్తారు సార్? ఫస్ట్ మీ అనుభవం, మీరైతే ఆ డిపార్ట్మెంట్లో ఉండి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. ఈశ్వర్ గారు, ఇప్పుడు పెరోల్ అనేది ఈ జీవిత ఖైదు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 సంవత్సరాలు దాటి ఉండాలి. ఆ ఖైదీ శిక్ష అనుభవిస్తున్న కాల వ్యవధి 3 సంవత్సరాలు దాటి ఉండాలి మినిమం. అది ఓకే, ఇతనికి ఉంది, ఆ అర్హత అయితే ఉంది. తర్వాత సత్ప్రవర్తన కలిగి ఉండాలా, ఇది పాయింట్, సరైన కారణం కలిగి ఉండాలి. ఓకే, సత్ప్రవర్తన, సరైన కారణం, ఇవి 2 ఉన్నాయి అని లోకల్ పోలీస్ ఆఫీసర్, ఎవరైతే లోకల్ పోలీస్ ఆఫీసర్, కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారో ఆయన ఎంక్వైరీ చేసుకుని, ఎస్బీ ద్వారా, తన ఇంటెలిజెన్స్ ద్వారా ఎంక్వైరీ చేసుకుని ఆయన ఒక రిపోర్టునిచ్చి ఇతను బయటకు వస్తే ఇతను ఎలాంటి రౌడీజం చేయడానికి వీలు లేదు, ఇతను ఎలాంటి మర్డర్లకు కానీ, మానభంగాలకు కానీ, అసాంఘిక శక్తులకు కానీ, అసాంఘిక చర్యలకు కానీ పాలు పడడానికి వీలు లేదు, మేము కంట్రోల్ చేయగలుగుతాము అని ఒక గ్యారంటీ లాగా ఇతనికి రికమెండ్ చేస్తే దాన్ని మళ్ళీ డిఎస్పీ రికమెండ్ చేయాలి, ఎస్పీ గారు రికమెండ్ చేయాలి, దెన్ గవర్నమెంట్ పోవాలి. ఈ దీంట్లో ఎస్పెషల్లీ నేను చూసినాను, మొట్టమొదట ఈ అప్లికేషన్ పోవడమే హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి పోయింది. ఫస్ట్ డైరెక్ట్ సర్క్యులేట్ ది ఫైల్ అని ఆమె రాసి ఉంది, స్వయంగా రాసి సంతకం పెట్టింది. అదే కిందికి వచ్చింది. కిందికి వచ్చినప్పుడు మళ్ళీ ఆర్డర్గా ఆమె దగ్గరికి పోందే, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి పోందే, జీవో ఇష్యూ కాదు, ఇది అందరూ కూడా గమనించాలి. ఆమె బుకాయించడానికి కానీ, ఆమె నాకు తెలియదనడానికి కానీ వీలు లేదు. ఖచ్చితంగా హోం మంత్రి అనుమతితోనే ఆమె కన్సల్ట్తోని, ఆమె నాలెడ్జ్తోని మాత్రమే ఈ జీవో ఇష్యూ అయ్యిందనేది క్లియర్ కట్గా మనకు ఆ జీవో చెప్తా ఉంది. తర్వాత దానికంటే ముందు ఆ అరుణ అనే లేడీ కూడా చెప్తా ఉంది, సర్క్యులేట్ అయినదే అక్కడి నుంచి అయింది అనే మాటను క్లియర్గా చెప్పింది. అవును, ఇది ఈ కార్యక్రమం, ఈ ఫెరోల్ అనేది ఏదైతే ఇవ్వబడిందో ఇది చాలా హాస్యాస్పదం. ఇప్పుడు మీరు దీన్ని చూపిస్తా ఉన్నారు. అవును, దీనిని చూస్తే ఇది చాలా హాస్యాస్పదము, యావత్ రాష్ట్రము దిగ్భ్రాంతికి గురయ్యే ఘటనగా మనం చెప్పుకోవచ్చు ఈశ్వర్ గారు. ఇది వీళ్ళ పరిపాలనకు అద్దం పడతా ఉంది అనటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. మీరు చెప్పిన దాంట్లో సార్ 3 ఏళ్ళు కాల పరిమితి, ఒకవేళ జీవిత ఖైదు పడి ఉంటే 3 ఏళ్ళు జైలు శిక్ష అప్పటికే అనుభవించి ఉండాలి. కాదు, దీనికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సినది, ఇతను తప్పించుకొని బయటికి 4.5 సంవత్సరాలు పారిపోయిన ఖైదీ. ఇతను అసలు ఈజ్ నాట్ ఎంటైటిల్
టు గెట్ దిస్ ఫెరోల్. పెరోల్. ఎస్, ఫర్లో కానీ ఫెరోల్ కానీ ఇచ్చేటప్పుడు సఫిషియంట్ రీజన్ ఉండాలి కదా. అవును. ఫర్లో అనేది కూడా ఏదైనా తల్లిదండ్రులో లేక ఇతర బంధువులో ఎవరైనా చనిపోయినా Yes. లేదో పెళ్లిలో పేరెంటమో ఉన్నా దాన్ని ఒక వారం రోజులు వరకు లేదా దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే ఒక ఇంకో 4-5 రోజుల వరకు ఇస్తారు. ఒకవేళ ఆరోగ్య సమస్యలుండి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి శస్త్రచికిత్సలు చేసుకోవాలి, డాక్టర్ దగ్గర కంటిన్యూ మనం వెళ్ళాల్సిన అబ్జర్వేషన్లో ఉండాల్సి వస్తే కూడా ఇస్తారా సార్? అప్పుడు కూడా ఇస్తారు. అది ఉంది. ఆరోగ్యానికి సంబంధించి లేకపోతే ఏదన్నా కార్యక్రమాలకు సంబంధించి తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఇస్తారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో హ్యుమానిటేరియన్. అయితే ఇక్కడ 4.5 ఏళ్ళు ఎస్కేప్ సార్. పరారీలో ఉన్నటువంటి వ్యక్తి కనీసం పోలీసులు కూడా పట్టుకోలేకపోయారు అతన్ని. కానీ లోకల్గానే ఉన్నాడు, అతన్ని రక్షించేవాళ్ళు రక్షించారని అంటారు. ఉన్న వ్యక్తి తనకు తానుగా మళ్ళీ 4.5 ఏళ్ల తర్వాత లొంగిపోయిన వ్యక్తిని సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీగా ఎలా గుర్తిస్తారు మేడం గారు? చాలా ఇది దురదృష్టకరము. అసలు దీన్ని మనం బేస్ చేసుకుని మాట్లాడితే హోమ్ మినిస్టర్గా ఆమె కొనసాగడానికి అనర్హురాలు అనేది మనం చెప్పుకోవచ్చు. హోమ్ మినిస్టర్ అంటే జగన్ గారి హోమ్ గురించి, ఇంటి గురించి, ఆ ఇంట్లో వ్యక్తుల గురించి మాట్లాడడమేనా హోమ్ మినిస్టర్ బాధ్యత? లేకపోతే ఈ శాంతి భద్రతలు చూడడము, ఈ పెరోళ్ళు ఇవ్వడము, ఈ బాధ్యతల తర్వాత ఇంకొకటి దీంట్లో విపరీతంగా సోషల్ మీడియాలో కానీ లేదా ఇతర డిస్కషన్ ఏముందంటే ఇందులో 2 కోట్ల రూపాయలు డీల్ కుదిరింది. ఆ 2 కోట్ల రూపాయలు ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారికి ముట్టింది అనే చర్చ కూడా రాష్ట్రంలో 2 కోట్ల రూపాయల డీల్ అయితే. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం యాక్షన్ తీసుకున్నారు? కంటి ముందే హోంమంత్రి అనిత గారు ఉన్నారు కదా. యథా రాజా తదా ప్రజ. చంద్రబాబు నాయుడు గారికి ఏం ఆలోచన ఉందో వాళ్ళ మంత్రులకు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ అదే ఆలోచనే. తప్పు జరిగిందనే కదా పెరోల్ రద్దు చేశారు. అంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా. మరి తప్పు వెనక ఏం జరిగిందని విశ్లేషించాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉందా లేదా? ఇప్పుడు తప్పు జరిగిందనేదే కాకుండా దీనిపైన ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ గారి మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకుని తీరాలి. దీంట్లో సర్క్యులేట్ చేసినది ఫైలు ఆమె, ఫెరోల్ ఇచ్చినది ఆమె. ఖచ్చితంగా దీంట్లో తప్పు జరిగిందనేది కూడా నిర్ధారణకు వస్తుంది. తప్పు జరిగిందనే నిర్ధారణకు వచ్చి ఫెరోల్ను క్యాన్సల్ చేస్తుంది. ఫెరోల్ని క్యాన్సల్ చేసి అతన్ని మళ్ళా జైలుకు పంపిస్తుంది. ఈ అరుణానతను కూడా కస్టడీలోకి తీసుకున్నారనేది తెలుస్తూ ఉంది. ఇవి జరిగినప్పుడు దీనికల్లా బాధ్యురాలు నీవమ్మ నిన్ను సస్పెండ్ చేస్తున్నామని, నిన్ను పలానా పనిష్మెంట్ ఇస్తున్నామనే మాటని చెప్పాలి కదా ముఖ్యమంత్రి గారు. అదేం లేదు. ఆ వీడియో బయటకు రాకుండా ఉంటే అతన్ని సత్ప్రవర్తన కింద బయటే ఉంచేవాళ్ళు కదా. అతను చీకటి కార్యక్రమాలు ఎన్ని చేసినా బయట వచ్చేవి కాదు కదా. అసాంఘిక కార్యక్రమాలు ఎన్ని చేసినా బయటకు వచ్చేవి కదా. మరి అతను జైల్లోనే ఉండి అనేక కార్యక్రమాలు చక్కదిద్దేవాడు, బయట కార్యక్రమాలని అంటున్నారు. బయటకు వదిలేస్తే ఇలాంటి వ్యక్తుల్ని ఎంత సమాజానికి ఎంత ప్రమాదకరం, ఎంత ప్రమాదకరం ఉంది. ఇది దుర్మార్గమైన చర్య. ఇది అందరం కూడా ముక్త కంఠంతో ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాల్సిన అంశం ఇది. రైట్. ఇదే విషయం పైన హోంమంత్రి అనిత గారిని క్వశ్చన్ చేసినప్పుడు అనిత గారు ఏమన్నారు? ఈ శ్రీకాంత్ ప్రియురాలుగా చెప్పుకుంటున్న అరుణ గారు ఏం మాట్లాడారు ఒకసారి ఆ బైట్స్ ఇద్దరివి కలిపి ఒక్కసారి విందాం సార్. అనిత గారు ఏం చెప్పారనేది అర్థమే కావట్లేదు. మీకేమన్నా అర్థమైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మేడం గారు ఇది చెప్పారు అని. అసలు ఎవరు పెరోల్ ఇచ్చారు, దీని వెనుక ఎవరు పనిచేశారంటే మేడం మాట్లాడినటువంటి తెలుగు భాషే అర్థం కాని రీతిలో ఉంది. నాకు కొంకిణినే ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈ తెలుగు భాషలో ఇంతటి క్లిష్టమైన పదాలు ఉంటాయి అని అనిపించింది. ఒకసారి మేడం గారు ఏమంటున్నారు చూడండి. దాన్ని సిఫార్సు చేసింది, సర్క్యులేట్ చేసింది. ఎవరున్నారు? నేనేమంటానంటే ఇప్పుడు దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే. పెరోల్ ఎలా వచ్చింది, ఏమొచ్చిందన్న పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేసుంటే మీకు బాగుండేది, నాకు బాగుండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని సోషల్ మీడియాస్లో హల్చల్ చేసినాయి. హూ ఈజ్ దట్ ఫెలో, ఆవిడ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆవిడ ఏం చేస్తా ఉంది. సో నేనేమంటానంటే పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి. పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు వస్తుంది. దాని మీద అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. అసలు పెరోల్ అనేది ఒక అర్జీ రూపంలో ఫస్ట్ పోయింది హోమ్ మినిస్టర్ గారికి. ఆమె సర్క్యులేట్ రాసిన ఫైలే సర్క్యులేట్ అయ్యి పెరోల్ శాంక్షన్ అవ్వడానికి కారణం అండి.
హోంశాఖ మినిస్టర్ గారికి తెలియకుండా జరిగిందా తెలియలేక జరిగిందా అనేది నాకెలా తెలుస్తుంది? సర్క్యులేట్ రాసింది, దాని మీద ఫైల్ సర్క్యులేట్ అయ్యింది, పేరోల్ వచ్చిందని మాత్రమే మాకు తెలుసు. హోమ్ మినిస్టరే స్వయంగా ఎస్, అసలు పెరోల్ ఎలా వచ్చిందనే వెనకత్తలు ఏం జరిగింది, వెనకత్తలు జరిగిన దానిపైన మనం ఎంక్వైరీ చేసుకోవాలి అంటే వెనకత్తలు ఏం జరుగుతుంది, మేడం తెలియకుండా సంతకం ఎలా వస్తుంది? ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారి ఆన్సర్ ఏ రకంగా ఉందంటే కంచె సేను వేసినట్లు ఖచ్చితంగా స్పష్టంగా కనపడతా ఉంది. తడబాటు కనిపిస్తుందా? 100% తడబాటు. మీరు పోలీసులు చాలా ఈజీగా పట్టేస్తారు. మేడం గారు, మంత్రి గారు కావచ్చు, ఆ డిపార్ట్మెంట్ మనుషులు మాట్లాడేదాన్ని బట్టే మీరు ఒక వ్యక్తికి ఒక క్వశ్చన్ వేయడం ద్వారా వాడు ఇచ్చే ఆన్సర్ని బట్టి వాడు నేరం చేశాడా లేదా కనిపెడతారు. కంచె సేను వేసినట్ల ఆన్సర్ ఉంది. రైట్ రైట్, ఒకసారి పుణ్యశీల గారితో మాట్లాడదాం. పుణ్యశీల గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మేడం, ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఏదైనా సరే మీరు 6:30 నుంచి మనం ఈ డిబేట్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ స్క్రీన్ పైన చూపించే మనం మాట్లాడుకున్నాం. ఏది ఎవిడెన్స్ లేకుండా నేను మాట్లాడను, కానీ వినిపిస్తున్నటువంటి ఒక టాక్ కూడా వినిపించాలి ప్రజలకి. దీనికి సంబంధించి నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, ఏ ఎవిడెన్స్ నేను చూపించలేను, అది వాస్తవం అవునా కాదో కూడా నాకు తెలియదు. కానీ నెల్లూరు ప్రజల్లో ఉన్నటువంటిది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక పెద్ద దాడి, 100 మందికి కలిసి ఒకరిపైన దాడి చేశారు, ఒకరి ఇంటిపైన దాడి జరిగింది. ఈ దాడి జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ సమర్థవంతంగా అక్కడ నుంచే నిర్వహించగలిగాడు అనేటటువంటి ఆరోపణ. నాకు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, ఒక ఆరోపణ. అది చేయించగలిగారు. ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి అతనికి ఒక కాంపెన్సేషనో లేకపోతే ఏదో ఒక రకంగా అతన్ని బయటకు తీసుకురావాలి అనేటటువంటి తాపత్రయం ఒకటి కొందరిలో కనిపించింది అని. సరే, అది వాస్తవం అవునా కాదో పక్కన పెడదాం మేడం. ఈరోజు అదే అవాస్తవం కూడా కావచ్చు, నాకు తెలియదు అది. అందుకే నేను చెప్పేస్తున్నా, ఓపెన్గానే చెప్తున్నా, ఇది ఆరోపణ కాబట్టి అది పక్కన పెడదాం. నేను అంటున్నది ఏంటంటే ఈరోజు అరుణ గారిని అరెస్ట్ చేయడం అనేది, అరుణ బయట ఉంటే చాలా విషయాలు బయటకు వస్తాయని ఆమెను లోపలేసి అసలైన నేరస్తులు బయట ఉన్నారా? 100% అది కరెక్టే కదా సార్. సేఫ్ సెక్యూర్డ్ రాజకీయం అయితే చేస్తా ఉన్నారు. ఇందాక మీరు ఎగ్జాంపుల్ కి గౌరవ్ హోమ్ మినిస్టర్ గారి ప్రెస్ మీట్ ని మీరు ప్లే చేయటం జరిగింది. మీరు అందులోనే చూసుకుంటే నేను పెరోలు ఏ గ్రౌండ్స్ లో ఇచ్చాను అనే దాని మీద పోస్ట్ మార్టం చేసుకోవటం కంటే దాని వెనకాల సోషల్ మీడియాలో ఏం జరిగింది అనేది వచ్చిన దాని మీద మనం పోస్ట్ మార్టం చేసుకుంటే నాకు సోదరులు లాంటి వాళ్ళు మీకే అర్థమైపోతుంది. అంటే మీకు సంబంధించి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మీకేదైనా గనక చేస్తే, వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అండమాన్ కావచ్చు, తీహార్ కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే మీ చేతులకి మట్టంటుకోకుండా వాళ్ళతో పనులు జరిపించేసుకుని వాళ్ళకి మీరు హోంశాఖలో ఉన్నారు కాబట్టి మీరు పెరోల్స్ రూపంలో మీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి రికమెండేషన్స్ వచ్చేస్తే ముందు వెనక ఆలోచించుకోకుండా మీరు ఏదైనా చేసేయగలరని నిరూపించుకున్నారు. బట్ సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది కాబట్టే ఈ రోజున హోమ్ మినిస్టర్ కూడా వెనక్కి తగ్గి ఖచ్చితంగా చట్టానికి లోబడి వెనక్కి తగ్గి ఆవిడ యొక్క నలుపు ముఖం అనేది బట్టబయలు చేసుకుంది. ఇదైతే ఖచ్చితం, మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నటువంటి విషయం సార్. నిజంగా ఎంత బయటకు వచ్చేస్తున్నాయా? అంతే కదా సార్. మరి ఒక లేడీ అయ్యుండి నిజంగా మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా 15 నెలల కాలంలో ఒక లేడీ హోమ్ మినిస్టర్ గా ఉండి నిజంగా రాష్ట్రంలో ఇన్ని వందల కేసులు జరుగుతా ఉంటే ఏ కేసు మీద ఆవిడ ఒక డెవలప్మెంట్ అనేది చూపించగలిగిందో ఆవిడ గుండెల మీద చెయ్యేసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. అంతెందుకు సార్, వాళ్ళ మంత్రి గారి తమ్ముడు మరి కానిస్టేబుల్ గారిని గూబ పగలగొడితే డిపార్ట్మెంట్ గురించి ఆవిడ ఏం మాట్లాడలేదు. నాయుడు గారు ఎలక్షన్ టైంలో మరి పోలీసుల్ని బండబూతులు తిట్టారు. ఆ తర్వాత కూడా చాలా చాలా రకాలుగా వీళ్ళు మరి పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఆడుకుంటున్నారు. మరి ఆ విషయాల్లో దేని మీద కూడా ఈవిడ కాన్సన్ట్రేషన్ చెయ్యరు, ఈవిడ ఏవి మాట్లాడరు. అలాగే వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఇందాక మీరు 7 గురించి చెప్పారు సార్, మీరన్నట్టుగా ఇవి నామమాత్రం. ఇంకా వాళ్ళ కార్యకర్త పచ్చరంగు పులుముకున్న
చాలా మంది 70% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే మరి ఈ యొక్క కూటమికి సంబంధించినటువంటి ముసుగులు వేసుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా ఇంత దారుణంగా మీరన్నట్టుగా మరి పెద్దలు ఇందాక విశ్లేషకులు గారు చెప్పినట్లుగా గతంలో చంద్రబాబు నాయుడు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరు అనేది మాత్రం ఇప్పుడు నిజంగా ఆయన చాలా కలుషితం అయిపోయారు. నిజంగా వయసు రీత్యా ఆయనకి బుద్ధిమాంజం అయితే వచ్చింది సార్ ఖచ్చితంగా. ఏమో ఆయన ఏమైనా భయపడుతున్నారా ఏంటి? ఏదైనా చర్యలు తీసుకుంటే ఏమవుతుంది? తన కుమారుడికే ఏమన్నా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందా? అందుకే చర్యలు తీసుకోలేకపోతున్నారా? ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయనకి ఏం భయం లేదు సార్. ఆయనకి దత్తపుత్రుడు గారి గురించి ఏం భయం లేదు, కానీ సొంత పుత్రుడు గారి గురించే కొంత భయం ఉంది సార్. ఎందుకంటే మనం చేసిన పాపం మన వెనకే వస్తుంది సార్. గతంలో పిల్లనిచ్చిన మేనమామకి ఆయన వెన్నుపోటు పొడిచి ఆ రాజకీయంతోనే ఇప్పటి వరకు ఆయన అనుభవాన్ని నడిపించుకుంటూ వస్తే మరి ఇప్పుడు తన కొడుకు ఒక అడుగు ముందుకేస్తాడు కదా ఖచ్చితంగా. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఈ విషయంలో అనుమతి కావాలన్నా, ఏ విషయంలో రాష్ట్రంలో ఏ అడుగు ముందుకు వెయ్యాలన్నా కూడా గౌరవ మంత్రి వర్యులు లోకేష్ గారి పర్మిషన్ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అనేటటువంటి విషయం మనకి కూలంకుషంగా మనకి అర్థం అవుతానే ఉంది సార్. ఈ నేపథ్యంలో ఏ ఎమ్మెల్యే మీద అయినా గనక చర్యలు తీసుకుంటే మరి నా కొడుకు తీసుకునే చర్యలు ఎట్లా ఉంటాయోనని ఈయన డెఫినెట్లీ భయపడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే భయం ఉండదు సార్. ఎందుకంటే పాపం ఎగ్జాంపుల్ కోట వినుత గారు, ఎందుకంటే ఇదే హోమ్ మినిస్టరు నిందితులకి కులం ఏంటండి, పార్టీలు ఏంటండి అని మాట్లాడి డెఫినెట్ గా కులాలు చూస్తున్నారు, డెఫినెట్ గా పార్టీలు చూస్తున్నారు సార్. వాళ్ళ ఆడవాళ్ళైతేనే ఆడవాళ్ళు, ఇతరులు అయితే మాత్రం ఆడవాళ్ళు కాదు. అది జనసేన అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. నిజంగా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజున జనసేన కార్యకర్తలు ఎంత నలిగిపోతూ, ఎంత దారుణమైన ఆడవాళ్ళు కూడా టీడీపీ నేతలతో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే కనీసం ఒక అధ్యక్షుడిగా ఉండి వాళ్ళ తరపున మాట్లాడలేకపోవటం అనేది నిజంగా ఆ పార్టీ స్థాపించినటువంటి నాయకుడిగా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఈ రోజున. సార్ పురుషోత్తం రెడ్డి గారు, కూన రవికుమార్ గారు, నజీర్ గారు, చోడవరం ఎమ్మెల్యే రాజు గారు వీళ్ళందరినీ కాసేపు పక్కన పెడదాం. చంద్రబాబు నాయుడు గారు ఏం పిలిపించినట్టు మాట్లాడినట్టు మన దగ్గర ఏం సమాచారం లేదు. కానీ దగ్గుబాటి ప్రసాద్ గారు సీఎంను కలిశారని ఈనాడు దినపత్రిక రాసింది. కానీ ఇటీవల అనంతపురంలో చోటు చేసుకున్న వివాదాలు, వాటిలో ఎమ్మెల్యే పాత్రపై వివిధ మార్గాల్లో సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యేపై తీవ్రంగా మండిపడినట్లు సమాచారం. చెప్పాల్సిన అవసరం లేదని హెచ్చరించినట్టు సమాచారం. సీఎం ఇష్టపడలేదని తెలిసింది అంటూ వార్త రాసుకొచ్చారు. నా క్వశ్చన్ ఏంటంటే సార్, డైరెక్ట్గా దగ్గుబాటే వచ్చి కలిసిన సందర్భం, ఇద్దరు ఒక సీఎం దగ్గుబాటి ఎమ్మెల్యే ఇద్దరు కలిసినప్పుడు పార్టీకి ఇంత చెడ్డ పేరు వస్తోంది, తన కుటుంబంలోని వ్యక్తినే మహిళనే దూషించినటువంటి వ్యక్తి ఎదురుగా ఉంటే నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. ఇది తప్పు, ఇది పార్టీకి చెడ్డ పేరు, నా కుటుంబానికి కూడా చెడ్డ పేరు. నందమూరి ఫ్యామిలీ ఈయన ఫ్యామిలీ కాదా సార్? ఎందుకంటే మార్చుకున్నారు కదా, అక్కడి నుంచే కదా పదవి వచ్చినా, సీఎం అయినా ఏమైనా అక్కడి నుంచి వచ్చిందే కదా. ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు ఈ రోజు కూడా ప్రసాద్ అనే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్కి కానీ, ఆ ఫ్యాన్స్కి కానీ, ఆ తల్లికి కానీ క్షమాపణ ఎందుకు చెప్పలేదు? బేసిక్గా ఏదైతే ఆయన ఫస్ట్ ఏమన్నాడు, ఆడియో నాది కాదు అన్నాడు. అవును, ఎమ్మెల్యే. మళ్ళీ ఇప్పుడు ఆ మాట మీద ఏమనండి, ఆ వీడియో మాది కాదు, ఇది ఫ్యాబ్రికేటెడ్, కరెక్ట్ కాదు, ఇది ఎవరో కావాలనే చేశారని చెప్పి ఆ మాట మీద ఉండొచ్చు కదా. అవును, దాని ఎవరు జనం నమ్మట్లేదు కాబట్టి అనుంటారని అనుకొని వెంటనే మళ్ళీ ఏం చెప్పారు, చంద్రబాబు గారు ఆగ్రహం. సరే మంచిదే, ఆగ్రహం వ్యక్తం చేస్తే మంచిదే. బట్ చర్యలేంటి? ఆగ్రహాన్ని అంతర్గతంగా వ్యవహరించడం ఏంటి? అవును, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి పట్ల వేసిన వ్యాఖ్యలు, లేదా జూనియర్ ఎన్టీఆర్ గారి పట్ల ఫోన్లో ఆయన చేశారని వస్తున్న వార్తలు ఏదైతే మీడియా ద్వారా వచ్చిందో అది బహిరంగం కదా, అంతర్గతం కాదు కదా. ఒక బహిరంగంగా జరిగిన తప్పుకి బహిరంగానే శిక్ష ఉండాలి. అవును, ఒకవేళ అంతర్గతంగా జరిగిన విషయం అంటే తెలుసో తెలియకుండా జరిగింది, వాయిస్ బయటికి రాకుండా అన్నారంట అని ఇప్పుడు ఎట్లయితే థర్డ్ వర్షన్ రాశారో అట్లే అది కూడా ఉంటే థర్డ్ వర్షన్ లోనే ఖండించవచ్చు, తప్పేం లేదు. బట్ విషయం బహిరంగం పడిన తర్వాత దానికి పరిష్కారం కూడా బహిరంగ వేదిక మీదే ఉండాలి. ఏమంటున్నాము, ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు, ఎందుకు కేసు పెట్టరు? కేసు పెట్టమంటున్నాను, క్షమాపణలు ఎవరికి కావాలి? కరెక్ట్, కేసు పెట్టండి.
ఫ్యాబ్రికేట్ అంటున్నాడు కదా ఎమ్మెల్యే గారు, అది కూడా తేల్చండి, ఎవరు చేశారో తేల్చండి. ఎంక్వైరీ చేయండి, తేల్చండి. కరెక్ట్. పైపిచ్చి ఇప్పుడు ప్రశ్న ఏంటి, మీ మీద ఆరోపిస్తున్నది వైసీపీ కాదు, వైసీపీ జరిగిన పరిణామం పైన డిమాండ్ చేస్తుంది. అవును, మీ మీద ఆరోపణ చేస్తుంది మీ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే. మీరు ఇట్లా చేసే వాళ్ళని ఆయనే అంటున్నాడు. కాబట్టి మీ పార్టీకి సంబంధించిన లీడరే మీరు చేసుంటారని అర్థం వచ్చేట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. వైసీపీ చెప్తుందల్లా బయటికి వచ్చింది కాబట్టి ఏంటి చర్యలు అంటున్నది. ఆ చర్యల గురించి వైసీపీ అంటుంది తప్ప మీరు చేశారు చేయలేదనే విషయాలు ఇతరులు పోవట్లేదు. కాబట్టి బహిరంగంగా ఒక తప్పు జరిగినప్పుడు దానికి రెమెడీ కూడా బహిరంగంగా ఉండాలి. కేసు పెట్టండి, విచారణ జరపండి, తప్పు ఎవరితో తేల్చండి. ఫ్యాబ్రికేట్ అయితే ఫ్యాబ్రికేట్ చర్య తీసుకోండి, లేదా ఎమ్మెల్యే పెట్టి ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఏ చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేశారంటే ఆగ్రహం ఎవరి మీద వ్యక్తం చేశారు? ఇప్పుడు సమాజం మొత్తం బాధపడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ని అభిమానించే లక్షలాది మంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు. వాళ్ళకి స్వాంతన చేకూరాలన్నా, ఇంకెవరూ ఇలాంటి పనులు చేయకుండా ఉండాలన్నా నిర్ణయాలు కూడా బహిరంగంగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మా చిత్తూరు జిల్లానే ఒక ఎమ్మెల్యే పట్ల విషయం వేరేది కావచ్చు, ఒక వేరే విషయంలో అనైతికమైన యాక్టివిటీ చేశాడని పార్టీకి సస్పెండ్ చేసినారో సంథింగ్ దూరంగా పెట్టారు కదా, మరి అదే చర్యలు ఈయనపైన ఎందుకు తీసుకోరు? తీసుకోవాలి కదా. కాబట్టి మనం ఇప్పుడు అదే నెల్లూరు జిల్లా సోమిరెడ్డి మన గతంలో ఆదిమూలం ఉంది, అట్లే జరిగింది. ఆయన పైన యాక్షన్ తీసుకున్నారు, కఠినంగా వ్యవహరించారు. చాలా వరకు కాంప్రమైజ్ చేసేసారు, మొత్తం కేసు కాంప్రమైజ్ చేశారు. కనీసం మాకు దూరంగా ఉండని పెట్టారు. కరెక్ట్ అది కాంప్రమైజ్ చేసి పెట్టారు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంతి గారి పట్ల ఒక వ్యాఖ్య పట్ల అందరూ అభ్యంతరం చెప్పారు. ఆయన పైన కేసు రకరకాలు జరిగాయి, పరామర్శలు జరిగినాయి, అన్ని జరిగినాయి. ఇప్పుడు ఇక్కడ దొరికేసరికి డైరెక్ట్ గా వీడియోలో దొరుకుతున్నాడు. ఇప్పుడు ఆయన ప్రెస్ లో మాట్లాడినాడు, ఈయన ఫోన్ లో మాట్లాడినాడు. మరి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డికి జరిగిన శిక్ష ఈయన గడ పెరగాలి కదా. అవును. ఇక్కడ మనకు వచ్చే ఇప్పుడు గతంలో నగిరి రోజా గారి పట్ల చేసిన వ్యాఖ్యలు, నగిరి ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ఈయన చేస్తున్న వ్యాఖ్యలు, ఇవన్నీ చూసినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డికి జరిగింది అందరికీ జరగాలి. అంటే ఒక యాక్షన్ చేసేటప్పుడు అందరికీ సమంగా చట్టం ఉండాలి కదా, అవేమి లేకుండా ఉంటే ఏమవుతుంది? కాబట్టి మీరు ఆగ్రహాన్ని ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, చర్య తీసుకోండి, కేసు పెట్టండి. ఒకవేళ వారు చెప్పినట్టు అది ఫ్యాబ్రికేట్ అయితే అది కూడా తేల్చండి, ఆయనకి న్యాయం చేయండి. ఎమ్మెల్యే పట్ల ఎందుకు అన్యాయంగా ఆయన కావాలి? అవును, రైట్. మాధవ్ గారు ఏం చెప్తారు సార్? ఎందుకు క్షమాపణ చెప్పించలేదు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఫస్ట్ క్షమాపణ చెప్పించే తర్వాత ఎవరికి అవసరం మీ క్షమాపణ? టోటల్గా దీనల్లా చూసిన తర్వాత ఈశ్వర్ నేను అనేది ఏంటంటే, గత ప్రభుత్వ వైఖరి మహిళల పట్ల ఎట్లా ఉంది, ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది అని మనం గాన బాగా చూస్తే, గత ప్రభుత్వంలో మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎక్కడ అయితే స్త్రీలు పూజించబడతారో గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారో ఆ ప్రాంతం క్షేమదాయకంగా ఉంటుంది అని నమ్మినవారు. ఆయన హయాంలో మహిళల కోసం దిశ చట్టం, అదేవిధంగా ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను మహిళల కోసం, ప్రత్యేకమైన కోర్టులను, తర్వాత ఏదైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినతో తరతమ భేదం లేకుండా ఇమ్మీడియట్గా వితిన్ నో టైం ఎఫ్ఐఆర్లను కట్టించి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి శిక్షలను తెప్పించిన రోజులను మనం గుర్తు చేసుకోవాలి. అదే కాకుండా మహిళలను అన్ని రంగాలలో ఈ పురుషులతో సమానంగా అందరితో సమానంగా వాళ్లకు ప్రాతినిధ్యాన్ని ఎమ్మెల్యేలో కానీ మంత్రివర్గంలో కానీ స్థానిక సంస్థల్లో కానీ అన్ని రంగాలలో సమాన అవకాశాలను ఇచ్చిన రోజులను గుర్తు చేసుకోవాలా. ఈరోజు 3 రేపులు 6 మర్డర్లు అన్న విధంగా ఈ ప్రభుత్వ యొక్క ధోరణిని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇది పోగాలం దాపురించినప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఈ ప్రభుత్వానికి మహిళల శాపం తగలక తప్పదు, ఇది నాశనం కాక తప్ప. అంటే మహిళలంటే ఇంతకుముందు నేను కొంతమంది బాధితుల్ని స్క్రీన్ పైన చూపించాను. ఎవరో పోయారు, దారిని పోయేవాళ్ళు, మాకు ఓటేశారో లేదో మాకు తెలియదు, వాళ్ళ జీవితాలు ఏమైతే మాకెందుకు అని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వదిలేశారంటే ఓకే, వాళ్ళు పట్టించుకోలేదంటే వాళ్ళ ఇంట్లో మనిషే కదా. జూనియర్ ఎన్టీఆర్ ఎవరు, జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారు ఎవరు, వాళ్ళ ఇంట్లో మనిషే కదా, ఆయనకి సోదరి సమానరాలు కదా.
మరి ఆమెను దూషిస్తూ కూడా పట్టించుకోకపోవడం అట్లా పెట్టండి. రాష్ట్రంలో ఏం చర్చ జరుగుతుంది తెలుసా? ఖచ్చితంగా లోకేష్ బాబు ఆధ్వర్యంలోనే ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఈ దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడడం జరిగింది. కాబట్టే అతని మీద చర్యలు తీసుకోవటం లేదనే చర్చ కూడా విపరీతంగా జరుగుతుంది. 100% నిజం అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తూ ఐటీడీపీ కానీ ఆ మూక కానీ విపరీతమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. బూతులతో కూడినటువంటి పోస్టులు పెడుతున్నారు. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గురించి. మీరు అన్నదాన్ని బట్టి చూస్తే ఏదో కొంత వెనకేదో జరిగినట్టుంది ఇది ఆయన వ్యక్తిగతంగా. ఎందుకంటే ఆయన స్థాయికి మాట్లాడే ఎన్టీఆర్ ఫ్యామిలీని మాట్లాడే స్థాయి అయితే దగ్గుబాటి ప్రసాద్ కాదు. కాబట్టి దీని వెనక ఉన్నట్టేనా? 100% ఉన్నట్లు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, ఈవెన్ కూటమిలోని అన్ని పార్టీలు కూడా అదే భావనతో ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే భావిస్తున్నారు. రైట్. పుణ్యశీల గారు, రాజకీయాలకు సంబంధం లేనటువంటి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని లాక్కొచ్చి దూషిస్తారు. వీళ్ళ అసలు రంగు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో అరుణను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అరుణను తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. ఏంటి అసలు ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి చెప్పండి సార్. ఒక్క మాట చెప్తున్నా, రాష్ట్రంలో సూపర్ 6 హామీలు ఆడవాళ్ళకి ఇవ్వటం కాదు సార్. ఈ టర్మ్లో సూపర్ 6 రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అవేంటో కూడా చెప్తా మీకు. డైవర్షన్ రాజకీయం, కవరేజీ రాజకీయం, అబద్ధాలతో రాజకీయం, ఆశ్చర్యార్థక ప్రచార రాజకీయం, స్వామి భక్తి రాజకీయం, కీచక దుర్యోధన రాజకీయం. కొంచెం ఒక్కొక్కటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. బాగున్నాయి ఆసక్తికరంగా ఈ సూపర్ 6. ఎందుకంటే డైవర్షన్ రాజకీయం సార్, అది అర్థమవుతుంది అందరికీ. అది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే హామీలు ఇస్తామని చెప్పి ఏ రకంగా ఏదో ఒక సిచ్యువేషన్ని, ఎందుకంటే ఇటీవల ఒక చిన్న విషయమే చెప్తాను సార్. గత సంవత్సరం మనకి విజయవాడలో వరదలు వచ్చినప్పుడు అందులో ఫెయిల్యూర్ అవటం వల్ల వెంటనే తిరుపతి లడ్డు గురించి ఎట్లా అయితే తీసుకొచ్చి దైవాన్ని కూడా ఇంక్లూడ్ చేశారో, దట్ ఈస్ డైవర్షన్ రాజకీయం సార్. దీన్ని కవరేజ్ చేసుకోవడానికి మంత్రులందరూ ప్రెస్ మీట్లు పెట్టి మా తప్పేం లేదు అని చెప్పుకోవటం కవరేజీ రాజకీయం సార్. సూపర్. అంటే ఇక చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే అసలు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అబద్ధాలతోనే రాజకీయం అనేది ఆయన చేస్తున్న రాజకీయం సార్. ఇక ఆశ్చర్యార్థక ప్రచార రాజకీయం ఏంటంటే సార్, నిజంగా ఇందాక మీరు జస్ట్ లైక్ ఈనాడు పేపర్ అండ్ ఆంధ్రజ్యోతి పేపరే మనం తీసుకుంటే అట చేశారట, చెందారట, ఒక క్లారిటీ లేకుండా ఏదైతే ఊహించి రాస్తున్నారో, మరి బివిఆర్ నాయుడు గారి మరి ఛానల్ కావచ్చు, ఇటు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కావచ్చు, ఇటు ఈటీవీ రామోజీరావు గారికి సంబంధించిన సంస్థలు కావచ్చు, ఏవైనా కూడా, అటు వెంకటకృష్ణ గారు కావచ్చు, అసలు ఎంత అద్భుతంగా ఆశ్చర్యార్థక ప్రచార రాజకీయం అన్నమాట. అది ఎక్స్క్లమేటరీతో ఎక్స్క్లూజివ్ రాజకీయం. బాగుంది ఆశ్చర్యార్థక రాజకీయం. ఇక స్వామి భక్తి రాజకీయం అనేది మీరు చూస్తే జస్ట్ లైక్ ఇందాక పెరోల్ విషయమే మనం తీసుకోవచ్చు. మరి గతంలో నెల్లూరులో మరి మన ప్రసన్న కుమార్ గారి మీద మరి అతగాడి ద్వారా శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి ద్వారా ఏదో జరిగింది అనేటటువంటి విషయం నిజంగా మీరు అన్నట్టు మనకు కూడా ఒక క్లారిటీ లేదు ఆ విషయంలో. మేబీ లేదు, ఆ క్లారిటీ అసలు మనకి లేదు. అసలు అది అవునో కాదో మనకైతే తెలియదు, కానీ మేబీ అది గనక జరిగి ఉంటే, ఒకవేళ జరిగి ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ వీళ్ళు అంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించారు అనేది మనకు అర్థం కావాలి. సోషల్ మీడియా ఉన్నందువల్లే మళ్ళీ వెనక్కి తగ్గారన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఇందులో ఇంకోటి కూడా, మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఇక వాళ్ళ సొంత వాళ్ళని కూడా బలి చేసేటటువంటి స్వామి భక్తి రాజకీయం ఇక్కడ మనకు కనపడుతుంది. స్వామి భక్తి అంటే అదేనా? స్వామి భక్తి అంటే అదే కదా సార్. వాళ్ళు ఏమైపోయినా పర్లా, టీడీపీకి మంచి జరగాలి. టీడీపీ వాళ్ళు ఏ 2లుగా ఉన్నా పర్లా, ఏ 10లుగా ఉన్నా పర్వాలేదు. అసలు ఏం చేసేసి జనసేన కార్యకర్తల్ని నాశనం చేసేసినా కూడా పర్వాలేదు. అది స్వామి భక్తి రాజకీయం. ఇక కీచక దుర్యోధన రాజకీయం అంటే ఇక కూటమిలో ఉన్నటువంటి ఎవరు అతీతులు కారు అనేది ఇక్కడ మనం చర్చించుకోవాల్సినటువంటి విషయం సార్. ఎవరు తక్కువ కాదు, ఏమీ తక్కువ కాదు. ఒక పాయింట్ చెప్పండి.
ఒక పాయింట్ చెప్పండి, నాకెందుకో కొంత అనుమానంగా ఉంది. అరుణ గారిని అరెస్ట్ చేశారు కదా ఈ పెరోల్ కేసులో ఉన్నటువంటి దీంట్లో, ఎందుకు అరెస్ట్ చేశారో, ఆమె కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం అవన్నీ చూస్తుంటే ఇంకేమన్నా ప్రాణహాని ఏదైనా ఉందా అని ఆమె వీడియోని బట్టి నాకు అనిపిస్తోంది. ఏమన్నా ప్రాణహాని ఉండొచ్చా తనకేమైనా? అంటే కొందరు పేర్లు బయట వస్తాయన్న భయం ఏమైనా ఉందా వీళ్ళకి? అబ్సల్యూట్లీ సార్, అసలు మీ ప్రశ్నలోనే 100% సమాధానం ఉంది కదా. ఆ అమ్మాయికి చాలా లోతైనటువంటి విషయాలైతే ఖచ్చితంగా తెలుసు. అవి ఎక్కడ బయట పెడుతుందో, ఎక్కడ ఎంతమంది పెద్ద పెద్ద నేతల యొక్క భాగోతాలు బయటపడిపోతాయో, అలాంటివి గనక బయటపడితే మన భవిష్యత్ ఏంటి, పార్టీ భవిష్యత్ ఏంటి, లోకేష్ అన్న దగ్గర మనం ఏమైపోతాం అనేటటువంటి పరిస్థితుల్లో అసలు కీలకమైనటువంటి ఆ అమ్మాయినే తీసుకెళ్లి లోపలేసేస్తే ఆవిడ మీడియా ముందుకి రాలేదు, ఎవరికి ఏ గోడు చెప్పుకోలేదు, ఏమీ చెందలేదు కదా. సో ఆమె ప్రాణానికి కూడా వీళ్ళేదో రక్షణ కల్పించినట్టు కవరేజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి రైట్ పురుషోత్తం రెడ్డి గారు, బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు అటవీ శాఖ సిబ్బందిపై, ఉద్యోగులపై దాడి చేసిన ఏంటి అంత సింపుల్గా వదిలేశారు? ఈ కేసుని ఎందుకు ఇంత సింపుల్గా వదిలేస్తున్నారు? ఇది ఇంకెప్పుడైనా ఏదైనా ప్రభుత్వంలో జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత సైలెంట్గా కూర్చునేవాళ్ళ? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, అటవీ శాఖలో పనిచేస్తున్నారు, చాలా క్లిష్టమైనటువంటి బాధ్యతల్లో ఉన్న వ్యక్తులు. అంత బహిరంగంగా వీడియో రిలీజ్ చేసి, ఈశ్వర్ గారు బేసిక్గా ఎప్పుడైనా సరే ఉద్యోగస్తులు తమ పైన దాడి జరిగిన, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అహంకారంతో వాళ్ళపైన దాడులు చేసినా భయపడతారు చెప్పుకోవడానికి కూడా. ఎందుకంటే తిరిగి ప్రభుత్వ సర్వీసులో ఉండాలి కాబట్టి భయపడతారు, చెప్పుకోవడానికి కూడా భయపడే దశలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా బహిరంగంగా వ్యక్తం చేశారంటే వాళ్ళ బాధని, ఏ స్థాయిలో వాళ్ళపైన అరెస్ట్ జరిగి ఉంటుందనే దానికి ఒక ఉదాహరణ. అవును, జనరల్గా ఏంటంటే మళ్ళీ రాజీ పడిపోతారు, ఎందుకులే మళ్ళీ రాజకీయ నాయకులతో గొడవలు మనకని భయపడే నేచర్ ఉన్నటువంటి వ్యవస్థలో బహిరంగంగా ఉన్నారంటే వాళ్ళకి భరించలేని స్థితికి వెళ్ళిపోయినారు. భరించలేని స్థితికి ప్రభుత్వ ఉద్యోగులు వెళితే మీరు కేసు ఏ స్థాయిలో పెట్టారు? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు కలవడం, తర్వాత ఇప్పుడు A1 A2లో గొడవలు, మళ్ళీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభుత్వం ఇట్లాంటి విచ్చలవిడితనం వదిలితే ఏమవుతుంది? రేపు ఇంకొకరు తయారవుతారు, ఒకరి నుంచి ఒకరు తయారవుతారు. ఎప్పుడు కూడా మనకి చర్యలు ఎందుకు ప్రభుత్వాన్ని నుంచి కోరుకుంటాడు? జగన్ గారు ఉదాహరణ, కోటమిరెడ్డి గారి విషయం ఎందుకు చెప్పాము? ఒక ఎమ్మెల్యే అదుపు తప్పి ఒకసారి ప్రవర్తించిన యాక్షన్ వల్ల ఆ తర్వాత ఇంకొకరు ఆలోచన కూడా రాదు. ఎందుకంటే అధినేత మనం అధికార పార్టీ అయినా సరే అరెస్ట్ చేస్తారు, భయపడతారని భయం ఉంటుంది. కానీ అట్లా లేకుండా వదిలేస్తే మీరు లోపల ఏం మాట్లాడు? ఇప్పుడు ఎంతసేపైనా ఇంట్లో పిలిచి మాట్లాడాడు, గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు, ఇచ్చుండొచ్చు కాక, మాట్లాడుండొచ్చు కాక, సమాజానికి మీరు మెసేజ్ ఇవ్వాలి అంటాను నేను. మీరు ఎవరు ఇప్పుడు భయపడతా అనేది సమాజం కదా, ఒక ఘటన జరుగుతుంది, సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి కదా. సమాచారంతో భయం పోదా మనకి? పోదు కదా, అనుమానాలు వస్తాయి. ఎప్పుడు ఆగ్రహాలైనా మీరు మీ ఆఫీసులో కూర్చొని మిమ్మల్ని సరిదిద్దుకునే పని చేస్తే ఎట్లా పార్టీకి నష్టం వస్తుంది? పార్టీ నష్టాలు ఇప్పుడు అడిగారు. నీకు గుర్తుంటే రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అనేక కేసుల్లో విచారణ కమిటీలు వేసేవాడు. అప్పుడు చంద్రబాబు గారు లేసి నా 10 ఏళ్ల కాలంలో ఎన్ని విచారణలు జరిగినాయి, నువ్వు 5 ఏళ్ల కాలంలో ఎన్ని విచారణలు జరుగుతున్నాయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అడిగేవారు. 2 కారణాలు ఇస్తే నేను విచారణ కమిటీ వేస్తాను. ఒకటి, నా నిర్ణయాల పట్ల నాకు ఆత్మస్థైర్యం ఉంది. రెండోది, అన్నిటికన్నా మించి మనం బాగా పరిపాలిస్తే సరిపోదు, ప్రజలు బాగా పరిపాలిస్తున్నారని కూడా అనుకోవాలి అంటాడు రాజశేఖర రెడ్డి గారు. అంటే అర్థం ఏంటి? ప్రజలు కూడా దీన్ని కన్విన్స్ కావాలి, ప్రభుత్వం ఆలోచిస్తామని నాకు గుర్తుంది. అంటే శ్రీధర్ రెడ్డి గారిని కూడా జగన్ గారు పిలిచి ఆఫీసులో కూర్చొని బుద్ధుని గిద్దుని అనేసి సరిపోయింది కదా, ఆయన చేయలేదు. ఆ పని ఏం చేశాడో మనకు తెలియదు. వైసీపీలో అది చెప్పలే ఆయన ఎప్పుడు. వైసీపీలో శ్రీధర్ రెడ్డి గారి విషయంలో ఏం చేశారో ప్రపంచానికి చెప్పలే వాళ్ళు. ప్రపంచానికి ఏం చెప్పాలో అది చేశాడు, అరెస్ట్ చేసి లోపలేశారు, ఇంకొకరు భయం ఉంచింది. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాంటి చర్యలు తీసుకోండి. మీరు ప్రపంచాన్ని ఉద్దేశించి రాజకీయాలు చేయండి. రాజకీయాలు ఓట్లు మాత్రం ప్రపంచాన్ని ఉద్దేశించి చేస్తారు. ఓట్లు పొందడం వాడి వరకు, చర్యల వరకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీ ఇంట్లో కూర్చుంటారు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పురుషోత్తం రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే పుణ్యశీల గారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.